అండి ఆన్ చేస్తారా? ఓకేనా? అందరు కూడా వందనములండి. ఈ పని ప్రారంభించడానికి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అఖిల గారు. నా ద్వారా కూడా చాలా హెచ్చరికలు పొందారు ఆయన. ఏదైనా ఒక పని ప్రారంభించడం చాలా సులువు, దాన్ని కొనసాగించడం చాలా కష్టం. ఆంధ్రులకి ఒక నానుడు ఉంది, ఆరంభ సూరులని. ఆరంభ సూరత్వంలో కానీ ముగింపు పట్టుతూ ఉండదు. ఆరంభంలో బాగుంటుంది. ఆంధ్రులకే కాదు, క్రీస్తు సంఘంలో బైబిల్ తరఫీదు పొంది, లేదా ఓ సంఘంలో తరఫీదు పొంది, ఓ బైబిల్ కాలేజీలో తరఫీదు పొంది, ఎవరైనా అనుభవజ్ఞులైన వ్యక్తుల దగ్గర తరఫీదు పొంది ఈ పని చేయటం ప్రారంభించిన వాళ్ళు కూడా ఆరంభ సూర్యులు ఎక్కువ ఉంటారు. ఆరంభంలో బాగా సూరత్వాన్ని ప్రదర్శించి కాలక్రమంలో నీరు గారిపోయే వ్యక్తులు చాలా ఎక్కువ ఉంటారు. ఇలా నీరు గారిపోయే వారిలో హానెస్ట్గా పనిచేస్తూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళకి ఎక్కువగా నిరుత్సాహ సంఘటనలు ఎదురవుతాయి. ఈ ఎండగా గొడుగు బట్టి ఒకసారి ఫోన్లు ఎవరైతున్నాయో ఒకసారి అందరూ సైలెంట్లో పెట్టేయండి. ఈ ఎండగా గొడుగు బట్టి గోడ మీద పిల్లిలాగా ఉండే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. ఈ ఎండగా గొడుగు పట్టడం అంటే వాళ్ళకంటూ ఒక నిర్దిష్టమైన నియమం నిబంధన ఏమి ఉండదు. ఎక్కడికి వెళ్తే ఆ పాట పాడతారు. నీతి నిజాయితీ అనే పదాలకి వాళ్ళ డిక్షనరీలో మీనింగ్స్ ఉండవు. బరువు ఇవన్నీ పక్కన పెట్టి నీతి నిజాయితీ అన్నాడు ఎవడ బతుకుతాడు? ముందు మన అవసరం గడిచిందా లేదా అనే తత్వం ఉన్నవాడికి అసలు ఎక్కడికి వెళ్ళి ఏ సమస్యలు ఉండవు. గోడ మీద పిల్లి అంటే దానికి ఎటు అవకాశం ఉంటే అటు దూకుద్ది. ఇట్టే దూకాలని నియమే ఉండదు దానికి. ఎటు అవకాశం ఉంటే అటు దూకేస్తుంది. అంటే దానికి కూడా ప్రత్యేకమైన నియమాలు ఏవి ఉండవు. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఈ పెద్ద సమస్యలు ఉండవు. కానీ దేవుడు అంటే కనీస గౌరవం ఉండి, మర్యాద ఉండి, దేవుని వాక్యం అంటే గౌరవం ఉండి, దేవుడిచ్చిన జీవితం పట్ల అవగాహన ఉండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం పట్ల అవగాహన ఉండి, దేవుని కొరకు ఆయన కుమారుడైన క్రీస్తు సంఘం కొరకు జీవితాన్ని సమర్పించుకున్న సభ్యులు కానీ సువార్థికులు కానీ సమస్యలు ఎన్నొచ్చినా, ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురైనా దాని కొరకు ప్రాణాలైనా అర్పిస్తారు తప్ప వెనకడుగు వేసేది లేదు. ఇది ప్రారంభ శతాబ్దపు చరిత్ర. క్రైస్తవుల్లో కానీ సువార్థికుల్లో కానీ అపోస్తుల్లో కానీ ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు. మనకంతా అగ్నివంటి మహాశ్రమలు రాట్ల. అగ్నివంటి మహాశ్రమలు కూడా ఆది క్రైస్తవులకి క్రీస్తు శ్రమలలో పాలువారైనంతగా సంతోషించండి అని హెచ్చరికలు వచ్చాయి. సలహాలు సూచనలు అపోస్తుల ద్వారా ఇవ్వబడ్డాయి. మన పరిస్థితి అది కాదు. యాక్చువల్గా మనకు అలాంటి అగ్నివంటి మహాశ్రమలు ఎవరికి బహుశా వస్తే మనం ఉండలేమేమో. చిన్న చిన్న తాటాపు చప్పుళ్ళకే బెంబేలు ఎత్తిపోతాం. నిందలు అవమానాలు ఇవన్నీ యేసు ప్రభుతో అపోస్తులతో పోల్చుకుంటే మనకు వచ్చి అసలు నిందలు కాదు, అవమానాలు కావు. కానీ మనకు చిన్న చిన్న మాటలకే తట్టుకోలేక మనసంతా పాడైపోయి పని చేయటానికి బదులు పాడు చేస్తున్నారు. పని చేయటం వేరు, పాడు చేయటం వేరు. పని చేయటం ఒక భాగం, ఉన్న పనిని పాడు చేయటం మరో భాగం. కాబట్టి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు ఈరోజు లేవు. సరే, నేను యాక్చువల్గా 12:30 వరకే మాట్లాడదాం అనుకున్నాం. ఆలస్యంగా వచ్చారు కనుక 1 గంట వరకు ఇది కొనసాగుద్ది. ఓకేనా? మీరు టైం చూసుకోక్కర్లా, ఎప్పుడైపోద్దని ఆలోచించక్కర్లా. 1 గంట వరకు ప్రోగ్రాం కంటిన్యూ, నాన్ స్టాప్గా, బ్రేక్ లేకుండా జరుగుతుంది. ఎందుకంటే బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ పోగొంట అరగంట పోద్ది. ఎవరికైనా ఒకవేళ 1-2 అర్జెంట్లు ఉంటే మీ కుర్చీ శబ్దం లేకుండా, మీ పక్కన వాళ్ళతో మాట్లాడకుండా కేవలం సైగలు మాత్రమే చేసి శబ్దం లేకుండా వెళ్ళి మళ్ళీ శబ్దం లేకుండా వచ్చి కూర్చోండి. కుర్చీలు కొంతమంది లాగి జరిపే అలవాటు ఉంటుంది. లాగి జరపకండి, ఎత్తి నిమ్మలంగా పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా?
డిస్టర్బెన్స్ లేకుండా ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం 1 గంటన్నర పాటు సుమారుగా. దేవుని పరిశుద్ధ ఆలయం. మన చదివిన వాక్య భాగాలన్నీ కూడా ఇంచుమించు దానికి సంబంధించిన రిలేటెడ్ రెఫరెన్సెసే. దేవుని పరిశుద్ధ ఆలయము అనే ఈ టాపిక్ అర్థం చేసుకున్న వాళ్ళకంటే అపార్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను అనేది మతాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడట్లా. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు, క్రీస్తు సభ్యుల మధ్య కూడా, క్రీస్తు సువార్థికుల మధ్య కూడా అపార్థం చేయబడిన టాపిక్ ఇది. దేవుని పరిశుద్ధ ఆలయం అంటే కేవలం మతశాఖలే కాదు, ఇతర మతాలే కాదు, క్రీస్తు సంఘంలో సువార్థికులు సైతం చాలామంది అపార్థం చేసుకున్నారు. దేవుని ఆలయం అనగానే అపార్థం చేసుకున్నారు. ఒక బిల్డింగ్ని చూపించి ఇది దేవుని ఆలయం అని చెప్తున్నారు. వస్తూ ట్రైన్లో పాపం చాలా ప్రయాసతో కేరళ నుంచి వచ్చి ఒరిస్సాలో సేవ చేస్తున్నాడంట ఒక ఆయన. ఒరిస్సా నుంచి కేరళ నుంచి ఒరిస్సా వచ్చి ఎంత ప్రయాసపడి పని చేస్తున్నాడు. నాతో మాట్లాడుతూ చర్చి కట్టాను, ఇన్ని చర్చిలు కట్టాము, అన్ని చర్చిలు కట్టాము అంటున్నారు. చర్చి బిల్డింగ్ అంటలా, బిల్డింగ్ని కట్టేదాన్ని ఎలా అన్నాడు. ఇప్పుడు కూడా చర్చి ఒకటి కడుతున్నారు అక్కడ గర్విడి దగ్గర. గర్విడిలో దిగారు ఆయన పేరు జాన్సన్ గారంట. ఇక్కడ కొంతమంది తెలుసు, అర్థమైందా? చర్చ్ అంటున్నాడు బిల్డింగ్ని పట్టుకొని. పాపం కొంతమందికి అసలు సీరియస్నెస్ లేదు ఈ పదం మీద. ఏది చర్చో, ఏది చర్చ్ బిల్డింగో, ఏది దేవుని ఆలయమో, ఏది దేవుని ఆలయం కాదో అవగాహన లేకుండా మాట్లాడేస్తారు. ఒకప్పుడు కట్టడాన్ని పుచ్చుకొని దాన్ని దేవుని ఆలయం అన్నమాట వాస్తవే, కానీ నేడు కట్టడము దేవుని ఆలయము కాదు. భౌతికమైన కట్టడం దేవుని ఆలయం కాదు. ఇది ఒక ఆత్మ సంబంధమైన కట్టడం నేడు. దాని గురించి మనం ఆలోచన చేయబోతాం. దీంట్లో మొదటగా మనం ఏం చూస్తామంటే, దేవుడు ఎవరు? దేవుని ఆలయం గురించి కదా మన చర్చ. ముందు అసలు ఆ దేవుడు ఎవరో తెలియాలిగా. ఇది అవసరమా? మేము సువార్థికులు కదా అని మీరు అనొచ్చు. నాకు తెలిసి చాలామంది సువార్థికులకు దేవుడు ఎవరో తెలియదు. నిజం చెప్తున్నా నేను. 3 కలితో ఒక దేవుడు అంటాడు. ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అసలు. నేను 28 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా. 3 కలిస్తే ఒక దేవుడు అని చెప్తున్నారు క్రీస్తు సంఘంలో సువార్థికులు, పెద్ద పెద్ద డైరెక్టర్లు. అసలు ఆ దేవుడు ఎవరో నేను ఎప్పుడు బైబిల్లో చదవాల. 3 కలిసి ఒక దేవుడు అనే పదము బైబిల్ సంబంధించింది. త్రియేక దేవుడు, ట్రినిటీ, ట్రయూన్ గాడ్, ఈ పదాలు బైబిల్లో లేవు. అసలు ఆ పదాల యొక్క భావం కూడా బైబిల్లో కనపడలే నాకు. సో వాళ్ళకి దేవుడు ఎవరో తెలిసినట్ట తెలియనట్ట? ఇప్పుడు మనం కూడా నేర్చుకోవడం అవసరం. ఇది మరొకసారి చిన్నప్పుడు బేసిక్ లెసన్ కదండి దేవుడు ఎవరంటే ఏంటిది, మాకు బేసిక్ లెసన్లో ట్రైనింగ్లు నేర్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ గొడవ మాకు అని అనుకుంటే, అంటే అపార్థం చేయబడిన లేఖనాల్లో ఇదొకటి, అపార్థం చేయబడిన టాపిక్స్లో ఇదొకటి. కొంచెం వెసులుబాటు చేసుకోండి, ఇప్పుడే ఫ్రీగా కూర్చోండి. కొంచెం అటు ఇటు ఏమన్నా ఇబ్బందులు ఉంటే రైట్, ఓకేనా? రైట్, మీరు ఫ్రీగా ఉండాలి. మీ మైండ్ ఫ్రీగా ఉండాలంటే ముందు మీరు ఫ్రీగా ఉండాలి. మైండ్ ఫ్రీగా ఉండాలంటే మనం ఫ్రీగా ఉండాలి. రైట్, దేవుడు ఎవరు అనే ఈ ఆలోచన చేసినప్పుడు నేను దాని మీద పెద్దది చెప్పడానికి ఇప్పుడు పూనుకోవట్లేదు, కానీ ఏ టాపిక్ అయినా యేసు ప్రభు చెప్పిందే ఫైనల్. దేవుడు ఎవరని ఎవరు చెప్పాలి? ఏ టాపిక్ అయినా ఎవరు చెప్పాలి? ఫైనల్గా ఎవరు చెప్పింది ఫైనల్? యేసు ప్రభు చెప్పింది ఫైనల్. ఆ తీర్మానం మనకుంటే అసలు సమస్య లేదు. ఆయన ఏమైనా చెప్పని నేను ఇది అనుకుంటున్నానంటేనే సమస్య. యేసు ప్రభు ఏమైనా చెప్పనే మాకు అనవసరం, నేను మాత్రం ఇది అనుకుంటున్నా
అన్నప్పుడే సమస్య వస్తుంది. యేసుప్రభు చెప్పాడా? అయ్యో ఆయన చెప్పిందే తినాలి. ఊరే వినకపోతే సర్వనాశనం అయిపోతారా అని కూడా అన్నారు. అయిపోయినా పర్లేదు, నాకు ఎట్టాగే నచ్చింది, నేను ఎట్టాగే చేస్తా అంటే మనం ఏం చేయలేము. వాళ్ళని స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకుంటానన్ను ఎవడు బాగు చేస్తాడు చెప్పండి? జగన్ గారు అంతా ఇక్కడే ఉన్నారా? ఏమో అందరు నాకెళ్ళి చూస్తున్నాడు, వాడు చూస్తున్నావు ఏంటో నాకు అర్థం కాలే. రైట్ ఎక్కడే ఉన్నాడు. నాకు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు కదిలిస్తాను, ఏమనుకోకండి. నాకు అనిపిస్తే ఇంటలేదని కాదు, నాకు అనిపిస్తే ఇంటలేదని తమ్ముడు అనిపించింది అనుకో, తమ్ముడు ఎక్కడే ఉన్నావా, లేకపోతే రెవెన్యూ ధర్నా దగ్గరికి ఏమైనా వెళ్ళొస్తున్నావా, ఈరోజు రెవెన్యూ ధర్నా జరుగుతుందంట, ఒకలాంటి ఏమైనా వెళ్ళొస్తున్నావా, వెళ్ళమాక కాసేపు ఎక్కడే ఉండని రిక్వెస్ట్ చేస్తా, ఏమనుకోమాక. రైట్. దేవుడు ఎవరు అనే ఒక ఆలోచన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఓకేనా? ఇప్పుడు యేసుప్రభు ఏమని చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే ముఖ్యమంగా క్రైస్తవులకి ఆయన ఏం చెప్పాడంటే, నా దేవుడు మీ దేవుడు అన్నాడు. నాకు దేవుడు ఉన్నాడు, ఆయనే మీ దేవుడు అన్నాడు. యోహాను సువార్త ఒకసారి చదువుదాం. 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలం 19వ అధ్యాయము 17వ వచనం. 19:17 20:17. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కుకోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు. యేసుక్రీస్తు దేవుడే క్రైస్తవుల దేవుడు. యేసుక్రీస్తు దేవుడే క్రైస్తవులకి దేవుడు. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు ఫాలోవర్స్ అండి. క్రైస్తవులు అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే క్రీస్తుని వెంబడించేవారు. ఆయన తన అడుగుజాడలు నడవాలని మనకు మాదిరించిపోయిన అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా దేవుడు మీ దేవుడు అయిన వాని వద్దకి ఎక్కిపోచున్నాను. బ్లంట్గా నమ్మాల్సింది ఏంటంటే, విశ్వ మానవాళ్ళందరికీ ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి. అన్ని జనులు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించింది ఆయనే. అన్ని జనులందరికీ మనం అందరం ఆయన సంతానం, మన అందరికీ ఒక్కడే దేవుడు అని ఏథెన్సులో ఉన్న క్రైస్తవులకి పౌలు చెప్పాడు. ఇప్పుడు నీవన్నీ చెప్పట్లేదు నేను. తర్వాత ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నేనే ఐగుప్తులను మిమ్మల్ని తీసుకొచ్చిన మీ దేవుడిని, నేను తప్ప ఇంకో దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. చట్టం ఇస్తూ ద్వితీయోపదేశకాండం 6:4లో మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు అన్నాడు. ఇంకా ఆయనే తప్ప ఇంకెవరు మనకు దేవుడు లేడని ఇశ్రాయేలుతో చెప్పాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను 6:7 కూడా చదవండి. దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చదవండి 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. చాలా వదిలేండి. అందరి యందు ఈ జ్ఞానం లేదని ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు? కొరింథీలో ఉన్న అన్యులతోనా, కొరింథీలో ఉన్న సంఘంతోనా? సంఘంతో మాట్లాడుతున్నాడు. విషయం మన జాగ్రత్త గమనించినట్లయితే, లోకమందు విగ్రహం ఒట్టిది అనేది టాపిక్. అదే విగ్రహాలు బలర్పించి తినొచ్చా తినకూడదు అనే టాపిక్. ఏం చెప్పాడంటే ఒక విషయం, విగ్రహాలు దేవుడు కాదు అన్నాడు. విగ్రహాలు దేవుడు కాదు అని చెప్పేశాడు. మరి ఎవరు దేవుడు అని అంటే, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నా మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అన్నాడు. పౌలు సొంత మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మాట ఇది. నమ్మొచ్చు కదా 100%. ఆయన సొంత బాధ ఏం కాదు. మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. అసలు బైబిల్లో దానికి వ్యతిరేకంగా అదే బోధించుకునే కాంట్రడిక్షన్స్ ఉన్నాయని మీలో నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుధీర్ ఏం కావాలి? ఎవరైనా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడండి. మీరు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. నిర్వాహకులకు మాత్రమే పర్మిషను. లక్ష్మణరావు గారు, మాకు వినపడకూడదు మీరు మాట్లాడేది, వాళ్ళకి మాత్రమే వినపడాలి.
ఓకేనా? మనకి వినవాలే అవసరం లేదు కదా, వాళ్ళకి వినపడితే చాలు. రైట్. క్రైస్తవులకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? అంటే పరస్పర విరుద్ధాలు, భావ విరుద్ధాలు ఉన్నాయని నమ్ముతున్నారు ఎవరన్నా? ఓ చోట ఇలా చెప్పి ఇంకో చోట అలాగ. అంటే కొంతమంది మత్స్యాకుల వాళ్ళు హెబ్రీ 4:14 తీసి, హెబ్రీ 4:12 తీసి బైబిల్ 2 అంచులు కట్టగా అంటారు. అలాగే మీరు కూడా ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? నీకు అలా చెప్పుద్ది, నాకు ఎలా చెప్పుద్ది. ముఖ్యంగా ఈ టైంలో వాడతారు. క్రిస్మస్ చేసి అడుగు అనుకో, నేను చేయొద్దని చెప్పింది, నన్ను చేయమని చెప్పింది అంటాడు. అర్థమైందా? చనిపోయిన ప్రవీణ్ పగడాల క్రిస్మస్ చేయొచ్చో చేయకూడదని ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తూ, పుట్టింది ఎవరో ఆయన బట్టి చేసి, ఆ పుట్టినోడు అంత గొప్పవాడు కనుక ఆయన క్రిస్మస్ చేయాలని అంటాడు. ఎక్కడుంది బైబిల్లో ఆయన క్రిస్మస్ చేయాలని, ఆయన పండుగ చేయాలని అడిగితే బైబిల్ చెప్పడు, ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. తన అభిప్రాయం బైబిల్ కాదు కదా, ఫైనల్ కాదు కదా. దేవుడు చెప్పింది, యేసుప్రభు చెప్పింది ఫైనల్ కదా. కాబట్టి లోకంలో అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనకు ఒకడే దేవుడు. ఆయన ఎవరు? తండ్రి అన్నాడు. ఫైనల్ అది. ఇంకొకడు ఉన్నారా మనకి? మళ్ళీ స్ట్రైట్గా సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నా, మనకు దేవుడు ఎవరు? యేసు ప్రభు మనకు దేవుడా, ప్రభువా? యేసు ప్రభు మనకు ప్రభువా, మనకు దేవుడా? యేసుక్రీస్తు మనకు దేవుడు అని అపోస్తులు ఎక్కడైనా బోధించారా? ఇక్కడ ఈ వచ్చిన ఏం చెప్పారు? యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడని చెప్పారు? కాదు, యేసుక్రీస్తు మనకు దేవుడు అని వాదించేవాళ్ళు క్రీస్తు సువార్థికులు ఉన్నారు, తెలుసా మీకు? ఉన్నారా? అప్పుడు క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు అవుతారు? ఉదాహరణకి యేసు దేవుడే మనకి తండ్రి, మనకు దేవుడే, కుమారుడు మనకు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా మనకు దేవుడు అంటున్నారు. అప్పుడు మనకు 3 దేవుళ్ళు అని నమ్మాలి. ఇప్పుడు ఒక్కడే మనకు దేవుడు అని చెప్పిన పౌలు మాటలు, లేకపోతే ఇతర పత్రికలు చెప్పిన మాటలన్నీ కూడా ఏమైపోవాలి? అవి అబద్ధాలా? ఈ మనుషులు చెప్పే మాయ మాటలు అబద్ధాలా? మనుషులు చెప్పే మాయ మాటలు అబద్ధాలు, కానీ బైబిల్లో రాసింది అయితే సత్యం. బైబిల్లో రాసింది అబద్ధం. మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. దాని మీద పెద్ద థియలాజికల్ స్టడీ చేయక్కర్లా. నీకు అంగీకరించే మనసు ఉంటే అపోస్తలుల యొక్క టీచింగ్ ఏంటంటే మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. అవును కానీ ఆ ఒక్కళ్ళు 3 ఉన్నారు అనే ఒక, అవును కానీ ఆ ఒక్కళ్ళు 3 ఉన్నారు. దేవుడు అంటే ఎలోహిం, ప్లోరల్, బహువచనం అని ఒక వ్యాఖ్యానం బయటకు వచ్చింది. అపోస్తలులు ఎక్కడ ఆ వ్యాఖ్యానం చేయాల. ఒక్కడంటే అందులో ఇంకొక 2 ఉన్నారు అని అపోస్తలుడు చెప్పలా. ఎప్పుడు వచ్చింది ఇదంటే AD 325, క్రీస్తు 325లో నైసియా కౌన్సిల్ అని ఒకటి జరిగింది. ఆ నైసియా కౌన్సిల్లో ఈ తెర్టులియన్ అనే ఒక రోమన్ అధికారి ఆ రోజు ఉన్నటువంటి మత విశ్వాస భ్రష్టులు అని చెప్తాను నేను. మత విశ్వాస భ్రష్టులు, విశ్వాస భ్రష్టత్వం అని బైబిల్లో అపోస్తులు చెప్పారు కదా. అంటే అపోస్తులు స్థాపించిన విశ్వాసం నుండి తొలగిపోవటం. విశ్వాస భ్రష్టత్వం అంటే పెద్ద సబ్జెక్ట్ లాగా ఫీల్ అవ్వకండి. సింపుల్. అపోస్తులు స్థాపించిన విశ్వాసం నుండి తొలగిపోయి కొత్త విశ్వాసాన్ని ప్రవేశపెట్టిన. ఒకటే నిరీక్షణ వాళ్ళు అన్నారు, రకరకాల నిరీక్షలు ప్రవేశపెట్టేవాళ్ళు. ఒకే విశ్వాసం వాళ్ళు అన్నారు, రకరకాల విశ్వాసాలు ప్రవేశపెట్టిన వాళ్ళు. వాళ్ళంతా ఒక టీం అయ్యి ఒక సభ పెట్టారు. దాని పేరు ఏంటంటే నైసియా కౌన్సిల్ అని పెట్టారు. అది AD 325లో జరిగింది. ఆ సభలో పెట్టారు, ఒక్కడంటే ఒక్కడు కాదు, అందులో ఇంకొక 2 ఉన్నారని. ఆయన ఎవరు అయినారంటే ట్రయూన్ గాడ్. హూ ఈజ్ దట్? ట్రయూన్ గాడ్, త్రియాక దేవుడు అనే ఒకటి అక్కడ ప్రవేశపెట్టాడు. AD 325కి బిఫోరు అపోస్తులు కానీ వారి ద్వారా నేర్చుకున్నవారు కానీ ఎవరు ఆ పదాన్ని అసలు ప్రమోట్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. అర్థమవుతుందని చెప్పేది. అంతకుముందు ఏం చెప్పారు వాళ్ళనంటే మనం ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అని చెప్పేశారు. ఇట్స్ వెరీ క్లియర్. దాంట్లో మర్మం లేదు, మాయా లేదు, చాలా ఓపెన్గా చెప్పారు. ఆయన ఏమై ఉన్నాడో కూడా చెప్పారు వాళ్ళు. ఒకసారి యేసు ప్రభు చెప్పిన మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ అనగా భౌతిక రూపం కాదు.
దేవుడు అంటే ఆత్మ అంటే భౌతిక రూపము కాదు. ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఎవరు చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి. దానికి గ్రంథంలో చాలా ఉదాహరణలు మనకున్నాయి. మీరు కావాలంటే ఇక్కడ కొన్ని వచనాలు రాస్తాను. నేను ఇప్పుడు అవన్నీ చదవదలుచుకోవాలా. ఒకటి 18 యోహాను సువార్త 5వ అధ్యాయము 37. ఏ కాలమందు ఆయన స్వరము లేదా ఆయన స్వరూపం 37 37. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకటి చూడండి. ఈ వచనాలన్నీ ఒక విషయం చెప్తున్నాయి. ఇంకా నిర్గమాకాండం 33:20 33:20 వచనం. ఇవన్నీ నేను ఇప్పుడు చదివితే టైం చాలదో, సింపుల్ మీ అందరికి తెలిసిన విషయాలు అనుకుంటున్నాను. ఒక విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నాయి. దేవుడు అదృశ్యుడు, ఆయన ఎవరు చూడలేరు, ఇప్పటివరకు ఎవరు చూడలేదు, భవిష్యత్తులో ఇంకెవడు చూడనేరడు అని చెప్పేశాడు. భౌతికమైన నేత్రాలతో ఎవరు చూడలేరు. మీకు వెంటనే మత్తయి సువార్త 5:8 గుర్తొస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు కదా. అది పరలోకంలో జరిగే విషయాలు. అది మహిమ శరీరం ధరించినప్పుడు జరిగే సంగతి. మట్టి శరీరంలో ఉన్నవాడు చూస్తాడని కాదు దాని అర్థం. పరిశుద్ధత లేకుండా వాడు ప్రభువును చూడడానికి హెబ్రీ 12:14 కూడా తీస్తారు. నిజమే, పరిశుద్ధత కలిగి జీవించిన వారు, ప్రతిష్ఠిత కలిగి జీవించిన వారు ప్రభు మరలా వచ్చినప్పుడు ఇమ్మానుయేలు గారు మట్టి శరీరానికి మహిమా శరీరం అనుగ్రహించబడింది. మహిమా శరీరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం కూడా ఆయన పోలి ఉందమని ఎరుగుదాం అన్నాడు యోహాను మొదటి పత్రిక 3:4. యోహాను మొదటి పత్రిక 2వ వచనంలో అన్నాడు, ప్రియులారా మనం ఇప్పుడు ఏమై ఉందమో అది మనం ఎరగము, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఉందమో, ఆయన పోలి ఉందమని ఎరుగుదము, ఆయన ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఫిలిప్పీ 3:21 అన్నాడు, ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపంగా మార్చును. ఆ మార్చినప్పుడు జరిగే సంగతి మాట్లాడాడు మత్తయి 5:8 కానీ హెబ్రీ 12:14 కానీ. ఇప్పుడు మనిషికి చూసి మట్టి శరీరంలో ఉన్నవాడు చూసేది కాదు. మీరు బ్లంట్గా ఒకటి నమ్మవచ్చు మన చదివిన వాక్యంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 ఒకసారి చూడండి. మా 16-18 వచనాల్లో ఏమంటాడంటే 18 వచనంలో ఆఖర్లు అంటాడు. కొరింథీ 2వ పత్రిక 4:18లో దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి రైట్. ఇప్పుడు దేవుడు నిత్యుడా అనిత్యుడా? అప్పుడు అదృశ్యుడే కదా. ఒకవేళ దేవుడు కనిపించాడు అనుకో, ఆయన నిత్యుడే ఎలాగవుతాడు? దేవుడు నిత్యుడంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, అనిత్యుడంటే ఎల్లప్పుడూ ఉండనివాడు. కాబట్టి దృశ్యమైన వాడు అదృశ్యమైన వాడు అనే క్లారిటీ మనకుంటే దేవుడు కనిపిస్తాడా కనిపించడా అనే క్లారిటీ వచ్చేస్తుంది. పాయింట్ అర్థమైంది మీకు? అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. దేవుడు నిత్యుడు కదా, అప్పుడు ఆయన అదృశ్యుడే కదా. కొలసి 1:15లో అదృశ్య దేవుని స్వరూపేసు అని అన్నాడు. సకల యుగాల్లో రాజు అక్షయుడు అదృశ్యుడు అన్నాడు తిమోతికి రాస్తూ. దేవుడు అదృశ్యుడు అంటే అక్షయుడు, నిరంతరం ఉండేవాడు, దృశ్యమైన వాడు కాడు. కాబట్టి ఇప్పుడు యోహాను 4:24లో దేవుడు అంటే అదృశ్యుడైన ఆత్మ, ఆత్మస్వరూపి. ఆయన ఇలా ఉన్నాడు అలాగున్నాడని ఊహించడం అనేది కుదురుద్ది. కుదుర్చుకున్నారు కోట్ల మంది. కుదరదు అంటాడేంటి? బోల్డ్ అంతమంది దేవుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని బొమ్మలు చేసుకోలేదా? చేసుకున్నారు కదా. సబడే అలా కుదురుద్ది, కానీ దేవుని నిజంగా అర్థం చేసుకున్నాడు కుదరదు. ఇప్పుడు యేసు ఈ లోకానికి వచ్చే సమయానికి పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు అంటే పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కాబట్టి దేవుడు అంటే ఇది అని యేసే చెప్పాలి. దేవుని గురించి నిజ సమాచారం లేదంటే నిజమైన సమాచారం యేసుక్రీస్తే చెప్పాలి. లూకాసు వార్త 10:22 చూడండి. లూకాసు వార్త 10:22 వచ్చింది చూడండి.
మొన్న బెంగళూరు ఒక చర్చికి వెళ్ళాను నేను. ఒక అతను కాళ్ళు టార్జాపి బైబిల్ తెరవకోకుండా అలా కూర్చొని ఉంటాడు. చెప్పుకోరా నువ్వేం చెప్పుకున్నా నేను వినేది లేదు అన్నట్టు. నేను చెప్పాను, అసలు ఎక్కడికి వెళ్ళినా భక్తుడికి ఉండే మంచి లక్షణం ఏంటంటే మైండ్ని డిలీట్ చేసుకుని లోపలికి రావాలి, బైబిల్ ఓపెన్ చేసి సంగతులు పరిశీలించాలి. నీకు ఆ ఓపిక లేకపోతే, ఆ సహనం లేకపోతే అసలు ఆ ప్లేస్కి వెళ్ళకూడదు. నీకు ఆ ఓపిక లేదు, ఆ సహనం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు కనీసం వినే జ్ఞానం లేదు నీకు. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కనీసం అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేనప్పుడు అసలు ఆ ప్లేస్కి వెళ్ళకూడదు. అసలు అలాంటి ప్లేసులకి ఎలాంటి వాళ్ళు వెళ్ళకూడదు, రాకూడదని కూడా చెప్పాను నేను. అంటే అంత నిర్లక్ష్యంగా మైండ్లో ఒక చెత్త నింపేసుకొని ఇంకా అవతల వాళ్ళు ఎంత సత్యం చెప్పినా, ఇప్పుడు నేను బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయి అనుకో, దాంట్లో నీళ్ళు పోయటం కుదురుద్దా? అందులో అనుకోద్ది ఖాళీ అంటే దాంట్లో కొద్దిగా నీళ్ళు పోతాం. నిండా నీళ్ళు ఉన్న తర్వాత నువ్వేం పోతావు? నీ వల్ల కాదు, అసలు ఎవడి వల్ల కాదు పోయటం. దాంట్లో నీళ్ళు పోసినా బయటికి వెళ్ళిపోతాయి, అందులో ఉన్న బకెట్లో పోయలేవు నువ్వు. మైండ్లో చెత్త అంతా నిండిపోయింది. ఇక ఆడికి ఎవడు చెప్తే ఎక్కువ చెప్పండి. ఎన్నడు ఈయనను అనుకునేవాడు అసలు అలాంటి ప్రాబ్లంకి వెళ్ళకూడదు. ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నా నేను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇబ్బంది లేదు. ముందు పరిశీలించే గుణం ఉంటే వెళ్ళండి. నేను ఒకటి నమ్మేసే దానికి వ్యతిరేకంగా వాడు ఏదో చెప్తున్నాడు కాబట్టి నేను వినేది లేదు అనే దగ్గర కూర్చున్నావు అనుకో, నువ్వు వెళ్ళకూడదు, నేనైనా వెళ్ళకూడదు. ఎందుకు అసలు టైం వేస్ట్? ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా ఆ టైంలో. అది నిజమో అబద్ధమో తర్వాత గొడవ. ఓకే, కమ్ టు ద పాయింట్. దేవుని గురించి నిజమైన సమాచారం వేసే చెప్పాలి. లూకా 10:22 ఒకసారి చూడండి. లూకా సువార్త 10:22. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడు నెరగడు. తండ్రి ఎవడో కుమారుడు ఎవరికైనా బయలుపరచని ఉద్దేశించును వాడు తప్ప మరెవడును ఎవరు నెరగరు? దేవుణ్ణి. తండ్రి అయిన దేవుని నెరగాలంటే ఎవరు చెప్పాలి? కుమారుడు బయలుపరచాలి. కుమారుడు ఎవనికి తండ్రి అయిన దేవుని బయలుపరచునో వాడు తప్ప మరెవడును తండ్రి అయిన దేవుని ఎరిగే అవకాశము లేదు. అలాగే కుమారుడు ఎవరో తెలియాలంటే ఆ వాస్తవాలు తండ్రి తప్ప మరెవడు. అంటే కుమారుని కూర్చున్న సమాచారం కావాలంటే తండ్రి వద్దకి వెళ్ళాలి, తండ్రిని అడగాలి. తండ్రిని కూర్చున్న సమాచారం కావాలంటే కుమారుని చెప్పింది వినాలి. ఇంక వేరే గత్యంతరం లేదంట. అదర్వైజ్ పురుషోత్తం అనేవాడు ఇంకేదని చెప్పాడు అనుకో, దేవుని గురించి కుమారుడు చెప్పింది కాకుండా, అతని మాట వినాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాగే యేసు ప్రభువుని గురించి దేవుడు ఏం చెప్పాడు అది పక్కన పెట్టేసి పురుషోత్తం కూడా చెప్తున్నాడు అనుకో, అతని మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషోత్తం చెప్పింది రైట్ అవ్వదు, యేసు ప్రభు చెప్పిందే రైట్ అవుద్ది. దేవుని గురించి పురుషోత్తం చెప్పింది రైట్ అవ్వదు, యేసుని గురించి తండ్రి చెప్పిందే రైట్ అవుద్ది, తండ్రిని గురించి కుమారుడు చెప్పిందే రైట్ అవుద్ది. హాస్పిటల్ అడ్రస్ కావాలి, నక్కల రోడ్లోకి వెళ్ళి దారిని పోయేవాళ్ళని అడగకూడదు. దారిని పోయేవాళ్ళని అడిగామనుకో, పాపం ఆడే రోగం వచ్చి ఏ మందులు ఆడాలో, ఆ మందులు ఎంత అవుతాయో, ఆ డబ్బులు ఉన్నాయో లేవో, ఈ తలకాయ నొప్పులు ఆడు తిరుగుతుంటే బాబు ఈ పలానా హాస్పిటల్ ఎక్కడండి, ఏం చెప్తాడు బాబు, నాకేం తెలియదురా బాబు అని. తెలివైనోడు చేసేది ఏంటో తెలుసా? మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే మ్యాక్సిమం వాడికి 99% హాస్పిటల్ అడ్రస్లు ఎందుకు తెలుస్తుంది. దాన్ని పోయేవాళ్ళు అడగకూడదు. నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా అమ్మ నాన్న అడగాలి, నేను ఎప్పుడు పుట్టాను, నా నేపథ్యం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నాకు సంబంధించిన ఫిజికల్ ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే ఆయన అడగాలి, మా తల్లిదండ్రుల్ని అడగాలి. ఇప్పుడు యేసుప్రభు ఎవరయ్యా, ఆయన సంబంధించిన మ్యాటర్ ఏంటి అని అంటే ఆయన పంపిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడగాలి. ఇప్పుడు తండ్రి ఎవరు అని అంటే ఇంకెంతమందో చెప్పారు కానీ చరిత్రలో వాళ్ళందరూ చెప్పింది కాదు ఫైనల్. నా కుమారుడు ఒక ఆయన పంపుతున్నాను, ఆయన చెప్పిందే ఫైనల్. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినండి అన్నాడు. మోషే గారు కూడా అన్నాడు, ద్వితీయోపదేశకాండం 18:18లో నాలంటో ప్రవక్త వస్తాడు, అన్ని విషయాలకి ఆయన మాట మీరు వినాలన్నాడు. ఒకవేళ వినను కాదు కూడదు అంటే వాడు సర్వనాశనం అయిపోతాడని అపోస్తుల గారి 3:24లో క్లియర్గా చెప్పేశారు. సో దేవుని గురించి ఫైనల్ ఇన్ఫర్మేషన్, ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరండి? కాంతరాజు గారు. యేసుక్రీస్తు మాత్రమే. అకార్డింగ్ టు
ద బుక్ ఆఫ్ లూకా చాప్టర్ 10 verse 22. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే తండ్రి ఎవడో కుమారుడే చెప్పాలన్నాడు. యోహాను సువార్త రిలేటెడ్గా కొన్ని వచనాలు 1:18, అలాగే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను మొదటి పత్రిక 5:20. ఈ వచనం ఏం చెప్తుందంటే, ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్ములో ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయనే బయలుపరిచాడు, ఆయన తప్ప ఇంకెవడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా దేవుణ్ణి బయలుపరచలేదు. క్లియర్. యోహాను మొదటి పత్రిక 5:20లో ఇలాగన్నాడు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాను. ఎవరిని ఎరగాలని, ఎవరు వచ్చారు, ఎవరు ఏమి అనుగ్రహించారు ఆ వచనంలో? సత్యవంతుడైన వారిని ఎరగవాలని. ఎవరా సత్యవంతుడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అని ఆయన చెప్పేశాడు. ఆ సత్యవంతుడు ఎవరో కూడా వేసే చెప్పాడు. నువ్వేమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఆ సత్యవంతుడు ఫలానాన్ని నువ్వు ఇంకొక పర్సన్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేయక్కర్లా, లేకపోతే ఇంకొక ఇద్దరు తీసుకొచ్చి ముగ్గురు కలిపితే సత్యవంతుడు అని చెబుతున్నారు. అలాగా అద్వితీయ సత్యదేవుడు అంటే ముగ్గురు కలిపితే సత్యదేవుడు అని చెప్తున్నారా? చెబుతున్నారు లేదా? సరే, నీకు కన్ఫ్యూజన్ ఉందా కానీ ఏసి ఎవరికి కన్ఫ్యూజన్ చేయలే. ఆయన వచ్చింది దేనికంటే సత్యదేవుని బయలుపరచడానికి. ఎవరా సత్యదేవుడు? అంటే ఈ యోహాను మొదటి పత్రిక 5:20ని బ్లంట్గా రాంగ్ ఇంటర్ప్రిట్ చేశారు డినామినేషన్స్ వాళ్ళు. దాన్ని ఫాలో అవుతున్నారు సోకాల్ డైరెక్టర్స్. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడని అన్నాడు, ఆ వచ్చిన జాతి చూడండి. మీరు ఇద్దరు కొంచెం వ్యాఖ్యానం ఆపి నేను చెప్పిందేనండి. మీరు వ్యాఖ్యానం మీరు మాట్లాడినప్పుడు చేయండి, ఓకే? నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి. యోహాను మొదటి పత్రిక 5:20లో మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని మాట్లాడేది ఎవరు? అపోస్తలుడైన యోహాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి. ఈయనెవరు? సత్యవంతుడు ఎవరు అక్కడ? ఆ కాంటాక్ట్లో తండ్రి అయిన దేవుడు. ఆయన ఎరగాలని ఈయన వచ్చాడంట, మనకి వివేకం అనుగ్రహించను. అంటే సత్యవంతుడైన దేవుడు ఎవరు? ఎరగనివాడు, వివేకాన్ని పొందినవాడు కాదు, వివేక శూన్యుడు. సురేష్ గారు గుమ్మాంగో. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యోహాను మొదటి పత్రిక 5:20 ప్రకారం యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఒకసారి మీరు చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు అన్నాడండి. ఇప్పుడు సత్యదేవుడు ఎవరు నాకు తెలియదు అనుకో, అప్పుడు నాకేమి లేదు, వివేకం లేదు, వివేక శూన్యం కలిగిన వాడిని నేను. నాకు వివేకం నిజంగా ఉన్నట్లయితే సత్యదేవుడు ఎవరు నాకు అర్థమవుద్ది. యేసుప్రభు నాకు నిజంగా వివేకం అనుగ్రహించినట్లయితే. ఇప్పుడు యేసుప్రభు వివేకం ఎలాగ అనుగ్రహిస్తాడు? అంతే కదా. నేను యోహాను సువార్త 16:12 అంటాడు, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకమైన ఉన్నాయి, ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అన్నాడు. సహించలేరంటే ఆ మాట ఇప్పుడు చెప్తే తట్టుకోలేరు అన్నాడు. రాళ్ళు తీసుకుని కొట్టబోయారు కూడా ఆయన. పిచ్చెక్కిపోయి రాళ్ళు తీసుకుని కొట్టబోయారు. ఎందుకు కొడుతున్నారు? నేను చాలా మంచి పనులు చేసే కదా మీ మధ్య అంటే, మంచి పనులు చేసినందుకు కాదు, నువ్వు మనుషుడు అయ్యండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే రాళ్ళతో కొట్టాలనుకుంటున్నావు అన్నారు. నేను దేవుడి దగ్గర ఉన్నాను, దేవునితో సమానుడిని, నేను ఆయన ఈక్వల్ అని చెప్పాడు అనుకో, సహించగలరా ఇల్లు? సహించగలరా? అందుకనే ఆయన వచ్చుతాడు, సర్వసత్యం మీకు బయలుపరుస్తాడు అన్నాడు. అప్పుడు యేసు దేవుడు దేవునితో సమానుడని సర్వసత్యం బయలుపరచబడిన తర్వాత వచ్చింది. యేసు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎవ్వడికి యేసు దేవుడు అనే కాన్సెప్ట్ లేదు. ఆ 33.5 సంవత్సరాలు ఎస్పెషల్లీ పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు మొక్కిన వాళ్ళు ఎవరు కూడా యేసు దేవుడు అనే కాన్సెప్ట్తో మొక్కల. వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉన్నాయి, జ్ఞానులకు క్లారిటీ ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే, వాళ్ళు వచ్చింది ఎవరి కోసం? యూదులు దేవుడుగా పుట్టినవాడు ఎక్కడ అని కాదు వచ్చింది వాళ్ళు.
నువ్వు చదివే నీకు కన్ఫ్యూజ్ అయితే అది వేరే సంగతి, కానీ చదివే నీకు అర్థం కాకపోతే అది వేరే సంగతి. కానీ వాళ్ళకైతే అక్కడ పూజించడానికి వచ్చిన జ్ఞానులకి ఫుల్ ప్లగ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అన్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని రోగులు బాగుపడిన తర్వాత రోగులు మొక్కారు కదా ఆయనకి. ఆ మొక్కిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది, ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, దావీదు కుమారుడు అని. మత్తయి సువార్త గురించి ఈ మధ్య ఒక అతను వ్యాఖ్యానం చేస్తూ యేసు దేవుడు అని చెప్పడానికి అని అన్నాడు. ఎవడు చెప్పాడు అసలు? మత్తయి 1:1 ఏమని చెప్పాడు? అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశవాళ్ళు అన్నాడు. ఆయన ఎవరెవరు కుమారుడు చెప్పడానికి రాశాడు అది. తర్వాత మత్తయి 16:18 ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి రాయబడిన గ్రంథం అది. నీ నోటికి ఏదో అది వాగేస్తావా బైబిల్ తీసుకొని? నీ ముందు చదువుకున్న బుర్రలేని గొర్రెలు ఉన్నారని నేను అన్న మాట మీకు అర్థమైంది లేదు. చదువుకున్న బుర్రలేని గొర్రెలు, చదువుకున్న బుర్రలేని గొర్రెలు, బుర్రలేని గొర్రెలు. వాళ్ళు ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు, బ్లంట్గా నమ్మేస్తారు, సింగిల్ ఎవిడెన్స్ లేకపోయినా. పాయింట్ టు బి నోటెడ్. మళ్ళీ చెప్తున్నా నేను. యేసు పరిచర్య బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఆరోహణ అయ్యే వరకు, తండ్రి వద్దకు వెళ్ళే వరకు, పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తులకి సర్వసత్యం బయలుపరిచి ఈయన దేవుడు, దేవునితో సమానుడు అని చెప్పే వరకు యూదుల్లో ఎవ్వడికి యేసు దేవుడు అనే కాన్సెప్ట్ లేదు. ఈరోజు యేసుని ఆరాధించాలని చెప్పే వాళ్ళందరూ కూడా చూపించి వచ్చిన వాళ్ళు ఏంటి తెలుసా? మత్తయి సువార్త 2 అధ్యాయాలకు జ్ఞానులు మొక్కారు, రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు రోగులు మొక్కారు, ఆరోహణ అయ్యే ముందు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు మొక్కారు. కాబట్టి ఆయన దేవుడు కాబట్టి మొక్కారని వీళ్ళు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇక్కడ బ్లంట్గా ఒక విషయం గమనించండి. యూదులకు ఒక కమాండ్ ఉంది, యెరూషలేములో మాత్రమే తండ్రిని ఆరాధించాలి. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 18 verse 22. ఒకసారి చూడండి. 18:22 22:18. ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథము. ఆజ్ఞ కాదని ఎలా చేస్తారు వాళ్ళు? 22 వచ్చును. 18:22. మా దేవుడు యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు చెప్పుదురేమో సరే, యెరూషలేమందు నీ బలిపెట్టున్నది మాత్రమే యెరూషలేమందు నీ బలిపెట్టున్నది మాత్రమే మీరు నమస్కారం చేయవలను, అంటే ఆరాధన చేయవలను. రామనాయుడు గారు పక్కనున్న కుర్రోడికి ఒకసారి లేపి, ఏం పేరు నాన్న పేరు? డేవిడా? డేవిడ్ గారు ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథం 18:22 చదవండి. బైబిల్ తెచ్చుకోలేదా? ఫోన్ చేస్తున్నాం. రైట్, ఫోన్లు తీసుకెళ్ళకండి. సువార్థికులు తీసుకెళ్ళండి, ఫోన్ మాట్లాడుకోవడానికి తీసుకెళ్ళి, బైబిల్ చుట్టా తీసుకెళ్ళకండి. ఫోను సువార్థికులు వాడితే సభ్యులు కూడా అదే అలవాటు అవుద్ది. సువార్థికుడి దగ్గర ఎప్పుడు నోట్బుక్ ఉండాలా, సువార్థికుడి దగ్గర ఎప్పుడు కీర్తన పుస్తకం ఉండాలా, సువార్థికుడి దగ్గర ఎప్పుడు బైబిల్ ఉండాలా, రొటీన్ బైబిల్ ఉండాలా, డిజిటల్ బైబిల్ కాదు. డిజిటల్ బైబిల్ నీ సెల్ఫ్ స్టడీలో వాడుకో. ఏదన్నా పబ్లిక్ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెన్నులు ఉండాలి, 1-2. ఒకటి రాయిపోతే పక్కన వాళ్ళు అడగకోకుండా ఇంకో పెన్ను యూజ్ చేసేటట్టుగా ఉండాలి. అది ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. బాధ్యత గల సువార్థికుడు ఖచ్చితంగా ఇవి అమలు చేయాలి. ఎందుకంటే అతనికి ఉపయోగం అది, తను చూసినటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి మాదిరిని నేర్పించగలడు. అంతేగాని నైస్గా ఊపుకుండా వచ్చేస్తారు కొంతమంది సభ్యులు బైబిల్ లేకోకుండా. అదేమనంటే ఫోన్లో చూస్తూ ఉంటారు. ఓకేనా? కూర్చోం, పర్లేదులే. రాజుల 2వ గ్రంథం 18:22. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు చెప్పుదురేమో సరే, యెరూషలేమందున్న బలిపెట్టున్నద్ద మాత్రమే మీరు తండ్రిని ఆరాధించాలి. అది ఎందుకో ఏంటో అనేది నెక్స్ట్ పాయింట్లో నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇక్కడ యూదులు దేవుణ్ణి ఆరాధించే ప్లేస్ ఏంటంటే యెరూషలేం. ఇప్పుడు జ్ఞానులు ఆరాధించిన ప్లేస్ ఏంటి? యెరూషలేంలోనా? యెరూషలేం దేవాలయంలోనా? పశువుల తొట్టి దగ్గర? పశువుల తొట్టి దగ్గర దేవుణ్ణి ఆరాధించడం ఏంటి? లేకపోతే పబ్లిక్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంటే సత్రంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారనే చూస్తే యెరూషలేం దేవాలయంలో కాదు ఆరాధించింది. అంటే ఆజ్ఞ మీరు చేస్తారు జ్ఞానులు. తర్వాత దేవుడు అంటే ఆత్మ, ఒక మనిషి రూపంలో పుట్టిన మనిషి దగ్గరికి వెళ్ళి ఎలాగ ఆరాధన చేస్తారు? పుట్టింది ఎవరు? ఆత్మసాయిన దేవుడా లేక ప్రభునేసా? ఎలా పుట్టాడు? అంటే శరీరధారిగా పుట్టిన యేసు దగ్గరికి వెళ్ళి దేవుడని ఆరాధించారా?
బుర్ర ఉండాలి కదా కనీసం. దేవుడు ఆత్మని నమ్మినప్పుడు కొంచెం ఎదరికేసుకో కుర్చీ. దేవుడు ఆత్మని నమ్మినప్పుడు శరీరధారికి వచ్చింది ఎవరు? ఆత్మైన దేవుడు ఎవరు? క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏం చెప్పి నమ్ముతున్నారు ఒకసారి చూడండి. యోహాను సువార్త 17:20-21 వచనాలు. ఏం చెప్పాలి అసలు సమాజానికి? 17 అధ్యాయము 20-21 వచనాలు చూడండి. 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మనట్లు తండ్రి, ఒక్క నిమిషం, నీవు నన్ను పంపితేనే లోకం నమ్మాలన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుకు వచ్చాడని చెప్తున్నారు. ఇంతకుముందు డినామినేషన్లు చెప్పేవాళ్ళు. ఆ దరిద్రం ఇప్పుడు క్రీస్తు సంఘం అని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వచ్చింది. పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తుకు వచ్చాడనే ఈ దరిద్రం ఎక్కడికి వచ్చింది? మత్స్యాకలు ఉండేది ఇంతకుముందు. అది ఎక్కడికి వచ్చిందండి కాంతరాజు గారు? క్రీస్తు సంఘం అని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వచ్చింది. మన కర్మ అనుకోవాలో లేకపోతే మన అదృష్టం అనుకోవాలో ఇక మీరు ఆలోచించండి. సరే రైట్. యోహాను సువార్త 17:20 ఏమన్నాడంటే, దేవుడు పంపగా యేసు వచ్చాడు. ఆయన అంటున్నాడు, తండ్రి నీవు నన్ను పంపితివని లోకం నమ్మాలి. లోకం ఏమి నమ్మాలి? యేసుని దేవుడు పంపించాడు అని నమ్మాలి. దేవుడు యేసుకు వచ్చాడని నమ్ముతుంది. నెలంతా అదే సాటింపు. ప్రపంచం అంతా ఇదే సాటింపు అండి. దేవుడు యేసుప్రభుకి వచ్చి పుట్టాడనే సాటింపు వేస్తున్నారండి. 99% ఈ నెలంతా అదే సాటింపు. ఆఖరి క్రీస్తు సంఘంలో కూడా ఆ బ్యాచ్లు జరిపి నలుగురుతున్నారని కులంతో గోవిందంటే అసలు ఏ గొడవ లేదటి. వాళ్ళతో పాటు మనం కూడా స్టార్లు పెడదాం. పైన స్టార్ ఉంటుంది, ఇంట్లో బార్ ఉంటుంది, వారు ఉంటుంది. వారు వారే, బారు బారే, స్టార్ స్టారే. పైన స్టారు, ఇంట్లోనేమో ఇంటి పైన స్టారు, ఇంట్లోనేమో బారు, ఇంట్లో ప్రజల మధ్య వారు. అవేమి తగ్గేది లేదు, ఎక్కడా తగ్గేది లేదు. తగ్గేది ఎక్కడంటే బైబిల్ స్టడీలో, బైబిల్ వినటంలో. వినటానికి అంత ఆసక్తి ఉంటలా, చదవటానికి అంత ఆసక్తి ఉంటలా. కనీసం ఎవరు ఏం చెప్తున్నారు? బెరయాలు ఉన్నవారిని ఏమన్నాడు? గనులు అన్నాడు. అంటే వారు ఏం చేశారంటే అలాగున్నవాళ్ళు ఏమని పరిశీలించారు. ఈరోజు అసలు పరిశీలకులు లేరు. ఎవడు ఏది చెప్తే దాన్ని నమ్మే పరిస్థితులు ఉన్నారు ప్రజలు. సో చాలా క్లియర్గా మనకు ఒక విషయం అర్థం కావాలి. నేను దీని మీద ఫుల్ ప్లగ్డ్ ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. దేవుడు అంటే కనీసం మనకు అర్థం కావాలి. దేవుడిని ఆరాధించేవాళ్ళు లేక దేవాలయం అని చెప్పబడేవాళ్ళు, దేవుని ఆలయం అని తెలియాలంటే దేవుడు అంటే ఎవరు అనేది మనకు అర్థం కావాలి. ముందు దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. విశ్వమానవాళ్ళకి ఆయనే దేవుడు. ఇక్కడ యేసు దేవుడా కాదా ఈ విషయాలను ఎప్పుడు తెలిసే? ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి యూదులకు కానీ క్రైస్తవులకు కానీ యేసు ఆరోహణమైన తర్వాత తెలిసే. సర్వసత్యం అప్పుడు బయలుపరిచాడు. వచ్చినటువంటి ఆయన కేవలం నరుడు అనుకునేవాళ్ళు మీరు కాదు. దేవుడు ఆయన దేవునితో సమానుడు. ఆదిలోనే దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన లేకుండా దేవుడు ఏమీ కలగజేయలేదు. కలిగి ఉన్నదంతా కూడా ఆయన ద్వారానే కలగజేశాడు. ఆయన ఈక్వల్ విత్ గాడ్ అనే విషయాన్ని ఎవరు చెప్పారు? అసలు పౌలు చెప్పాడు ఈ మాట. ఎంటైర్డ్ బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో దేవునితో సమానంగా చేసుకుంటున్నామని యూదుల స్టేట్మెంట్ అది యోహాను 10వ అధ్యాయంలో. కానీ ఒక అపోస్తలుడి స్టేట్మెంట్ ఎక్కడుంది? పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ ఎక్కడుంది? చాలామందికి అసలు మనుషుల స్టేట్మెంటా ఇది పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ అనేది కూడా తెలియకుండా బైబిల్ చదువులు ఉన్నారు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో నువ్వు మనుషుడు అయ్యిండి దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అనే స్టేట్మెంట్ పరిశుద్ధాత్మ స్టేట్మెంటా మనుషులదా? మనుషులవి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడేటువంటి ఆయన దేవునితో సమానుడు అయ్యిండు విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదనే స్టేట్మెంట్ ఎవరిది? పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ అది. బైబిల్ చదివేవాడికి కనీసం ఈ వేరియేషన్ తెలియాలి. ఏది మనుషుల స్టేట్మెంట్ బైబిల్ రాయబడింది, ఏది దేవుని యొక్క స్టేట్మెంట్ అనేది కూడా తెలియదు. అదిగో వాళ్ళ క్లారిటీ ఉంది దేవుని తీన సమానుడు అని యూదులు క్లారిటీని తీసుకొచ్చి చెప్తారు. వాళ్ళు అసలు యేసుప్రభుని తిట్టారు, అది కూడా క్లారిటీనా? సార్ పరిశుద్ధాత్ముడు పౌలు చెప్పడానికి కారణం అంటే చెప్పండి. మళ్ళీ మొదటికి వచ్చింది అంటాను. మొదటికి వస్తారులే కానీ ఆయన ఇప్పుడు నా టాపిక్ కావద్దు, ఆగండి. నేను ఒక విషయం చెప్తున్నాను. ఆయన సమానుడు అనే విషయం ఆయన ఆరోహణం అయ్యే వరకు ఎవరికి తెలియదు. దేవునితో సమానుడు అనేది దేవుడు అనే విషయం అది ఎప్పుడు బయలుపరచాడంటే ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు చెప్తే సహించరు మీరు. సర్వసత్యాన్ని బయలుపరచడానికి ఒక ఆయన వస్తాడు, ఆయన పంపుతాను నేను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యం బయలుపడిన రోజుల్లోనే యేసు దేవుడు దేవునితో సమానుడు అనే సమాచారం గ్రంథంలో బయటకు వచ్చింది. అప్పటి వరకు అసలు దేర్ ఈజ్ నో ఎనీ అదర్ గాడ్ ఇన్ జ్యూస్ మైండ్.
యూదుల యొక్క మనసులో వేరొక దేవుడు లేడు. ఓన్లీ వన్ గాడ్. ఆయనే అద్వితీయ సత్యదేవుడు. ఆయనే అపోస్తులు ఏం చెప్పారంటే ఒకే ఒక్క దేవుడు అని చెప్పారు. కాబట్టి ముగ్గురిని కలిపి ఆరాధించారని ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా మనుషుని యొక్క మైండ్లోంచి పుట్టినటువంటి వ్యాఖ్యానాలు. మనకి వదిలేసేద్దాం. అది నిజమైన దేవుణ్ణి ఎరగాలంటే యేసుక్రీస్తు జ్ఞానోదయం కలిగించాలి, వివేకం అనుగ్రహించాలి. నిజదేవుడు ఎవరో ఇప్పటికీ తెలియలేదంటే యేసుక్రీస్తుని వాళ్ళు ఫాలో అవట్లే. యేసుక్రీస్తు ద్వారా జ్ఞానోదయం వాళ్ళకి ఇప్పటికీ కలగల. బ్లంట్గా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు యొక్క దేవుడే క్రైస్తవులకి దేవుడు. ఆయనే ఇశ్రాయేలీలకు కూడా దేవుడు. ఆయనే అన్ని జనులకు కూడా దేవుడు. ఎలాగ దేవుడు అన్ని జనులకంటే సృష్టించిన కారణం చేత. ఎలాగ దేవుడు అంటే ఇశ్రాయేలీలకి నిబంధన బట్టి. ఎలాగ దేవుడు క్రైస్తవులకంటే ఇది కూడా క్రొత్త నిబంధన బట్టి. నాడు పాత నిబంధన బట్టి ఇశ్రాయేలీలకి దేవుడు అయినా, ఇజ్రాయేల్ కాని జనానికి సృష్టించిన కారణాన్ని బట్టి దేవుడైనా, క్రైస్తవులకి క్రొత్త నిబంధన బట్టి దేవుడు. క్రొత్త నిబంధన బట్టి దేవుడైన ఈ దేవుడు క్రైస్తవులకే కాదు యేసుక్రీస్తుకు కూడా దేవుడే. ఇది యేసు చెప్పాడు, అపోస్తులు కూడా చెప్పారు, దేవుడు కూడా చెప్పాడు. దేవుడు నీ దేవుడు, నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించునని అన్నాడు. ఎవరు? నేను నీకు దేవుడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నాకు దేవుడు ఆయన అని ఎవరు చెప్పారు? యేసు చెప్పాడు. ఆయన మనకి దేవుడు, ఆయనకు కూడా దేవుడని, యేసు కూడా దేవుడని ఎవరు చెప్పారు? అపోస్తులు చెప్పారు. చాలా ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను. మొదటి పాయింట్ నేను ఏం చెప్పదలిచాను మీకు అర్థమైందా? దేవాలయం అనే ఈ టాపిక్లో దేవుడు ఎవరనేది చూస్తాం మనం. ఏముంది రాయాలి ఎవరన్నా? ఇప్పటికీ మనకు చాలా టైం అయింది. రైట్, యూట్యూబ్లో పెడతాం దీన్ని, కావాలని చూడండి. నేను ఏది షార్ట్గా సందుల్లో గొంతుల్లో మాట్లాడను, ఓపెన్గా మాట్లాడతాను. అది ఓపెన్గా యూట్యూబ్లో కూడా పెడుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మరొకసారి మీరు చూడవచ్చు. ఓకేనా? రైట్. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవాలయం దేవాలయం అనగానేమి? మనకి 3 కాలాలు కనిపిస్తాయి బైబిల్ని సరిగా విభజిస్తే. అర్థమైందా? పితల కాలం ఒకటి కనపడుద్ది, మోషే కాలం ఒకటి కనపడుద్ది, క్రైస్తవ కాలం ఒకటి కనపడింది. ఇది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అలా డివైడ్ చేయొచ్చు అనటానికి బైబిల్ ఆధారం ఉంది. తిమోతికి 2వ పత్రిక 2:15లో సత్యవాక్యం సరిగా విభజించాలన్నాడు. అలా విభజించకపోతే తిమోతికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17లో కలిపి చెరిపెట్టి బోధ ఉనికిలోకి వస్తుంది అన్నాడు. బోధన కలిపి చెరపకుండా ఉండాలంటే ఏం చేయాలి? సత్యవాక్యం సరిగా విభజించాలి. విభజిస్తే 3 కాలాలు ఉన్నాయి. 3 కాలాల్లో ఆలయాన్ని గురించి లేకపోతే దీని గురించి మనం ఏం చూస్తామంటే, మొదటగా దేవుని కార్యాలు జరిగే స్థలము. చాలా వచనాలు మనం చూడవచ్చు. ఒకటి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, రండి మనం యెహోవా మందిరానికి వెళదాం, ఆయన తన మార్గాల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాము అని అన్నాడు. అంటే దేవుని ఆలయం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం గుర్తు రావాలంటే దైవ కార్యాలు జరిగే స్థలము అని చెప్పాడు. తర్వాత దీన్ని మనం ఆలోచన చేస్తే, పితరుల కాలంలో బలిపీఠపు ఆరాధన, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం, 8వ అధ్యాయము 20వ వచనం, 12వ అధ్యాయము 20వ వచనం. ఈ వచనాలు చదివితే కయీను ఏబేలు బలిపీఠం కట్టి ఆరాధించారు. జలప్రళయం తర్వాత నోవాహు బలిపీఠం కట్టినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. అలాగే అబ్రహాము బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడు. ఇలాగే ఇస్సాకు, యాకోబు, మోషే వారికి కూడా ఆ సిస్టమ్ అలాగే కొనసాగింది, బలిపీఠపు ఆరాధన. దెర్ ఈజ్ నో పర్టికులర్ ప్లేస్.
వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేయటం అనే కార్యక్రమం జరిగింది. ఇది సుమారు 2500 సంవత్సరాలు 2500 సంవత్సరాల వరకు కూడా ఆ సిస్టము కొనసాగింది. 8 సారీ నేను తప్పు రాశాను, చూడండి 12:8 అంటే చూడండి. రైట్, ఒకసారి 12:8 చదువుతాను చూడండి. అవన్నీ ఇప్పుడు చదవట్లేదు కానీ 12 అధ్యాయం 8వ వచనంలో అక్కడి నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటను బేతేలును తూర్పునున్న హాయకుని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేశారు, దేవుని నామమున ప్రార్థన చేశారు అన్నాడు. ఇలాగా ఈ బలిపీఠపు ఆరాధన సుమారు 2500 సంవత్సరాల వరకు కొనసాగింది. యూదుల కాలం. ఒకటి ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారం ఒకటి. రెండవది యెరూషలేము దేవాలయము. ఒకసారి నిర్గమాకాండం 27-21 చూడండి. సాక్షి మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని. రైట్, నేను ఎక్కువగా దాని మీద కాకుండా సింపుల్గా ప్రత్యక్ష గుడారము అనేది ఒకటి కొంతకాలం నడిచింది. రామనాయుడు గారు ఇక్కడే ఉన్నారా? పొలాలకు వెళ్ళారా? రైట్, ఇక్కడే ఉండండి. రైట్, ప్రత్యక్ష గుడారం అనేది కొండ మీద 10 ఆజ్ఞల చట్టం ఇచ్చినప్పుడే ఒక మాదిరి చూపించి దానికి వాడే వస్తువులు చూపించి దాని మెజర్మెంట్స్ ఇచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో పరిచయం చేసే ఆ లేవి సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి డ్రెస్ ఎలాంటిదో, వారు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇత్యాది విషయాలన్నీ మీరు నిర్గమాకాండం 25 అధ్యాయం నుంచి 35 అధ్యాయం వరకు చదివితే ప్రత్యక్ష గుడారం దానికి సంబంధించిన నియమ నిబంధనలు అనేవి అక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం అన్ని చూడబోట్లే. తర్వాత రాజుల మొదటి గ్రంథం 8 అధ్యాయం 26 నుంచి 30 వరకు చదివితే ఫస్ట్ టైం సొలొమోను కాలంలో యెరూషలేముని ఆధారం చేసుకొని, యెరూషలేములో ఒక ప్లేస్ని ఆధారం చేసుకొని దేవాలయం ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. దాని దేవాలయం అని ఎందుకన్నారంటే దైవ కార్యాలు జరిగేదాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దేవాలయం అన్నారు దాన్ని. వాస్తవానికి దేవుడు నివసిస్తున్నాడు అనేది కాదు, కానీ ఆయన ప్రత్యక్షత అక్కడ ఉంటుంది అన్నాడు. సొలొమోను కట్టిన వ్యక్తికి ఒక క్లారిటీ ఉంది. ఆకాశ మహాకాశం నిన్ను పట్టజాలు, నేను కట్టించి నీ మందిరం ఎలాగ పట్టును. అయితే నాదొక విన్నపం, నేను కానీ నీ జనులైన ఇశ్రాయేలీయులు కానీ ఈ స్థలము వైపు తిరిగి కనీసం ఆ స్థలం దగ్గర రాలేకపోయినా కనీసం దాని వైపు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు వారు మొర వినాలి, అంగీకరించాలని మొరపెట్టాడు. మనం రాజుల మొదటి గ్రంథం 9 అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే సొలొమోను యొక్క మనవిని దేవుడు గ్రాంట్ చేశాడు. నా మనస్సు అక్కడ ఉంటుంది, నా ప్రత్యక్షత అక్కడ ఉంటుంది, దాన్ని నేను పరిశుద్ధపరిచాను, దీవించాను అన్నాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలీయులు యెరూషలేము వెళ్ళి ఆరాధించడం ఆనవాయితీ అయిపోయింది. అందుకని రాజు అయినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, మా దేవుడు నమ్ముతున్నామని మీరు చెప్పుదురేమో సరే, యెరూషలేమందున్న ఈ మందిరానికి వెళ్ళి మాత్రమే మీరు దేవుణ్ణి ఆరాధించాలని నియమం ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అందుకనే నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడి నుంచి ఇథియోపియా దేశం నుండి యెరూషలేము ఆరాధించడానికి వచ్చినట్టుగా అపోస్తలుల గారి 8 అధ్యాయంలో రికార్డ్ చేయబడింది. యూదుడుగానా క్రైస్తవుడుగానా? యూదుడుగా, క్రైస్తవుడుగా కాదు. అసలు క్రైస్తవులు అంటే ఏంటో కూడా తెలియదు అప్పటికి ఆయనకి. తర్వాత సమరస్త్రీ కూడా యోహాను సువార్త 4 అధ్యాయం 10 నుంచి మనం ఆఖరు 24 వరకు చదివితే యేసుకి సమరస్త్రీకి మధ్య కాన్వర్సేషన్లో కొన్ని విషయాలు వచ్చాయి. అందులో ఈ దేవాలయ ప్రస్తావన కూడా వచ్చింది, ఆరాధన ప్రస్తావన వచ్చింది, ఎక్కడ ఆరాధించాలనే ప్రస్తావన కూడా వచ్చింది. మా పితరులు పర్వతాల మీద ఆరాధిస్తున్నారు, ఆరాధించవలసిన స్థలం యెరూషలేము కదా అని ఆవిడ మాట్లాడింది. ఈయన అన్నాడు, అసలు ఆ పర్వతాలు కాదు, యెరూషలేము కాదు, ఒక కాలం రాబోతుంది అని అన్నాడు. అది తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు అని అన్నాడు. అంటే అప్పటి వరకు జరిగేది కాదు, కొత్తది ఒకటి రాబోతుందని చెప్పాడు. అది ఇప్పుడే వచ్చి ఉన్నది అనే మాటని అపార్థం చేసుకొని ఇంకా ఆయన సిలువను ఎక్కక ముందే అది అప్పుడు సంబంధించింది, అసలు కొత్త నిబంధన ఆరాధన కాదని చెప్పడం మొదలెట్టారు కొంతమంది.
అది ఇప్పుడే వచ్చినది అన్నాడు కదా యోహాను సువార్త 4వ ఒక కాలం వచ్చున్నది, అది ఇప్పుడే వచ్చినదని. దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నదని అన్నాడు యేసు బతికున్న కాలంలోనే. అంటే దాని అర్థం ఏంటి? ఆ రాజ్య పౌరులు ఉన్నారు, వాళ్ళు త్వరలో స్థాపించబడబోతుంది. ఆయన మరణం తర్వాత అది అక్కడ అదే యేసు అన్నాడు, మీలో కొంతమంది దేవుని రాజ్యం చూచు వరకు మరణం రుచి చూడడానికి కూడా అన్నాడు. అంటే వాళ్ళు బతికుండగానే వస్తుందని చెప్పాడు. సమీపంగా ఉందని అన్నాడు, మీ మధ్యనే ఉన్నది అని అన్నాడు. నువ్వు రాజు అంటే యేసు నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు. అసలు పట్టాభిషేకం జరిగింది అప్పటికి? కొంచెం కామన్ సెన్స్ లేకుండా బైబిల్ చదువుతారు కొంతమంది. దాన్ని ప్రాపర్టీకి పాస్ట్ అని అంటారు. ప్రాపర్టీకి పాస్ట్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేదని ఇప్పుడే జరిగినట్టుగా మాట్లాడటం. దట్స్ కాల్డ్ ప్రాపర్టీకి పాస్ట్. మనకి కుమారుడు అనుగ్రహింపబడెను యెషయా 9:6. అప్పుడేది క్రీస్తు పూర్వం, యేసు పుట్టడానికి 600 సంవత్సరాల ముందు. అది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. యెషయా గ్రంథం 9:6 మీరు చదవండి. కుమారుడు అనుగ్రహింపబడెను, అనుగ్రహింపబడును కాదు. దాని ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్టీకి పాస్ట్. 600 years తర్వాత పుట్టబోయే కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. అది ఇప్పుడే వచ్చిన అనేసరికి అసలు యోహాను సువార్త 4వ అధ్యాయం కొత్త నిబంధన ఆరాధన కాదంటూ మొదలెట్టాడు ఒక ఆయన. దాన్ని నమ్మే వాళ్ళు బ్లైండ్ ఫాలోవర్స్ ఉన్నారు కొంతమంది. సరే, ఆ పాయింట్కి వచ్చి పక్కన పెడితే ఇక్కడ యూదుల కాలము ప్రత్యక్ష గుడారం అనేది కొంతకాలం నడిచింది. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధించడం అనేది మరి కొంతకాలం జరిగింది. యేసుప్రభు అన్నాడు అది క్లోజ్ అయిపోద్దని అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము మీరు ఇక్కడ రాసుకోండి, నేను చదువును, మీరు తర్వాత మీకు తెలిసిన విషయాలే మరొకసారి చూడండి. 4వ అధ్యాయము 20 నుంచి 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే యెరూషలేము దేవాలయం చూపించినప్పుడు ప్రభు అన్నాడు, రాతి మీద రాయి ఒకటి కూడా ఉండదు, అది పూర్తిగా పడగొట్టబడింది అన్నాడు. AD 70లో యెరూషలేము దేవాలయం కూల్చబడింది. ఎందుకు దేవుడు దాన్ని వదిలేశాడు అని మనం ఆలోచన చేస్తే చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి. దాన్ని ఇప్పటికీ ఈ కూల్చింది యూదులు 46 సంవత్సరాలు కట్టింది. సొలొమోను కట్టింది కాదు. AD 70లో టైటస్ కాలంలో కూల్చబడింది. సొలొమోను కట్టిన దేవాలయం కాదు. సొలొమోన్ తర్వాత అంతియోకు ఎపిఫానిస్ అనేవాడి కాలంలో మరొకటి కట్టబడింది. దానికి ముందు అది ఎప్పుడు పడగొట్టబడింది అని అంటే నెబుకద్నెజర్ కాలంలో అది పడగొట్టబడింది. సొలొమోన్ కట్టింది. నెబుకద్నెజర్ కాలంలో పడగొట్టారు. తర్వాత అది అంతియోకు ఎపిఫానిస్ అనే ఒక చక్రవర్తి కాలంలో తిరిగి అది రెండోసారి కట్టబడింది. మూడోసారి యూదులు కట్టిన ఆలయం ఇది. వాళ్ళు చూపించింది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూపించింది. AD 70లో డిస్ట్రాక్ట్ చేయబడినటువంటిది మూడోసారి కట్టినటువంటి బిల్డింగ్ అది. ఆ తర్వాత ఇక అక్కడ అది ఉండదు అని యేసుప్రభు చెప్పాడు. యెరూషలేము అనే దాన్ని కేంద్రం ఉండదు. ఎందుకంటే నూతన యెరూషలేము అవుతుంది దేవుని అనాది సంకల్పంలో. అది క్రీస్తు యొక్క సంఘము. క్రీస్తు యొక్క సంఘం నూతన యెరూషలేము. నేను ఇప్పుడు అక్కడ దాకా వెళ్తలేదు కాబట్టి ఆ పీరియడ్ ఎక్కడి వరకు నడిచిందంటే నూతన యెరూషలేము ప్రారంభమయ్యే వరకు అది జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలంటే నూతన యెరూషలేముకి వెళ్ళాలి. నేడు దేవుని ఆలయము క్రీస్తు సంఘము. దీన్ని పలు రకాలు, దేవుని ఇల్లు, దేవుని వ్యవసాయం, దేవుని గృహము, దేవుని రాజ్యము, దేవుని మంద, దేవుని పరిశుద్ధ జనము, ఇలా చాలా పదాలు దీన్ని ఈ జనానికి ఆపాదించడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే దేవుని ఆలయం. క్రీస్తు సంఘాన్ని ఏమన్నాడు? దేవుని ఆలయం అని, దేవుని పరిశుద్ధ ఆలయం అని కూడా అన్నాడు. ఎఫెసీ పత్రికలు మనం చదివినటువంటి భాగంలో 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు చదివితే క్రీస్తునందు పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి మీరు వృద్ధి పొందుచున్నారు అన్నాడు. పరిశుద్ధమైన దేవాలయం పదం వాడాడు. ఎవరిని? సంఘాన్ని పరిశుద్ధమైన దేవాలయం అన్నాడు. మీరు చూడండి అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోకి మనం చదివి వచ్చిన వాక్యమే.
క్రీస్తు సంఘాన్ని పరిశుద్ధమైన దేవాలయం అన్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. ఆనాడు యెరూషలేములో కట్టినటువంటి సొలొమోను అయితే అన్నాడు, ఇది నీ నివాస స్థలము కాదు అన్నాడు. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నీ కొరకు నేను ఎలాంటి మందిరం కట్టగలను? సర్వోన్నతుడు హస్తహృతాలయాల్లో నివసించుడని అపోస్తలుడైన పౌలు అన్నాడు. స్టెఫెను కూడా తన ప్రసంగంలో 7వ అధ్యాయము 47 46 47 వచనాల్లో చెప్పాడు అపోస్తలుల కార్యంలో, దేవుడు హస్తకృతాలయాల్లో నివాసం చేయడని. యెషయా గ్రంథం 66వ అధ్యాయం అదే చెప్తుంది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టగలరని దేవుడు అడుగుతున్నాడు తన జనాన్ని. మరి ఆయన కట్టగలిగిన సమర్థుడు ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసుప్రభు. దేవునికి ఆలయం కట్టగలిగిన సమర్థుడు. హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ క్యాపబుల్ పర్సన్. ఆయన మాత్రమే దేవుని ఆలయం కట్టాలన్నాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదివినట్లయితే అక్కడ అంటాడు, చిగురని ఒకడు కలడు. చిగురు అనగానే సెంత చిగురు, మామిడి చిగురు అనగా మాకు ఆనందం. సెంత చిగురు అంటే ఎవరు? ఒకడు. చిగురు అంటే చింత చిగురు, మామిడి చిగురు కాదు, ఒకడు. చిగురని ఒకడు కలడు, అతడు తన స్థలంలో చిగుర్చును, అతడు యెహోవాలయం కట్టును, అతడే యెహోవాలయమును. అతడే అంటే ఏంటి? అతడు తప్ప ఇంకెవరు కట్టకూడదని. ఎవరైనా ఆయన సహకరించడమే తప్ప, ఆయనతో కలిసి పనిచేయడమే తప్ప, నేను కట్టుదునని తగుదునమ్మని ఎవడైనా ఒకవేళ బయలుదేరితే కాల్చి వేస్తాడు, డౌట్ లేదు. అది అర్థమైందా? కట్టేది ఎవరైనంటే ప్రభు అయిన యేసే కట్టాలి. ఈ జకర్యా చెప్పినటువంటి ఆ చిగురు యేసే అని యెషయా చెప్పాడు, ఇర్మియా చెప్పాడు. మనం ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 5వ వచనం, 22వ అధ్యాయము 16వ వచనం చదివితే అక్కడ చెప్తాడు ఆ చిగురు యేసు ప్రభు అని. ఇప్పుడు ఈయన ద్వారా కట్టే ఆలయం ఏంటంటే క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘమే దేవునికి నివాస స్థలమైనటువంటి పరిశుద్ధ దేవాలయం. మన టాపిక్ ఏంటి? దేవుని పరిశుద్ధ ఆలయము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కాదు, యెరూషలేము దేవాలయం కాదు, క్రీస్తు కడుతున్నటువంటి సంఘము ఏదైతే ఉందో అది మాత్రమే దేవునికి పరిశుద్ధమైన ఆలయమై ఉన్నది అని అన్నాడు. అందులో దేవుడి నివాసము ఉంటాడు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అదే దేవునికి ఆరాధించే ఏకైక ప్లేస్. దేవుడిని ఆరాధించడానికి దేవుని యొక్క ఏకైక స్థలం ఏంది? క్రీస్తు యొక్క సంఘము దేవుని యొక్క ఆలయం. రైట్. ఏది ఆలయం అనేది మనం ఇప్పుడు చూసాం. దీన్ని కూడా చెరిపేస్తున్నాం చూడండి ఒకసారి. చెరిపేసానా? ఫోటో తెస్తారా? తెస్తా? చెరిపేస్తాను చూడండి, మనకు టైం లేదు. ఇంకో 20 మినిట్స్ మాత్రమే ఉంది. 20 మినిట్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని డీల్ చేస్తాను. ఇప్పుడు వరకు నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లెగండి, ఎందుకంటే ఈ సువార్థికులు బాగా వినాల్సిన విషయం. చెరిపేసానా? రైట్. అఖిల గారికి, పిస్కిలా గారికి నిండు వందనాలు. నాకు ఇష్టమైన ఒక బోర్డుని చేశారు. నేను చెప్పింది విని చేశారు, ఇలాగ చేయండి అని. చాలామంది స్త్రీలు ముగ్గేసి సాక్పీసులు తీసుకొస్తున్నారు బోర్డు బ్యాగ్కి. ఆ బోర్డు ఎలా ఉండదంటే గరుకున అసలు గీతంటే మొహమే పడింది, రాశివుడి మొహం మీదే పడింది ముందు అది. అలాంటి బోర్డులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక కట్టబోయేది దేవుని మహిమార్థమైన దైవ కార్యాలు జరగటానికి అన్నప్పుడు దావీదుకి ఏమనిపించిందంటే, ఇది మహోన్నతుని కొరకు కట్టబడింది, ఒక గొప్ప పని, ఇది ఒక గొప్ప కార్యక్రమం కనుక నా వంతు ఒక 7 లారీలు బంగారం ఇస్తున్నాను అన్నాడు. 7 లారీలు 72,000 కేజీలు బంగారం ఇచ్చాడు. ఒక్కడే 72,000 కేజీలు బంగారం ఇచ్చాడు. మీరు దినవృత్తాంతాలు మొదలుగా 29వ అధ్యాయం చదివితే దేవుడి కార్యాలంటే అంత పిచ్చి అనమాట ఆయనకి. అక్కడికి వెళ్దామంటే చాలు, చాలా సంతోషించేవాడంట. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని, నీ ఆవరణము చూడవలెనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతో
తృష్ణగొనుచున్నది. 122వ కీర్తన. ఒక్కరోజు వెళితే 1000 రోజులు అక్కడికి అడ్మిట్ ఫీల్ అవుతాడంట. అలాంటి ఉత్సాహవంతుడు అసలు అక్కడికి వెళ్ళడానికి మానుకుంటాడా? కానీ ఈరోజు ఎవడైనా చచ్చిపోతే మానేసి వెళ్ళిపోతున్నారు. ఎవడన్నా మెచ్యూర్ ఫంక్షన్ పెడితే దానికి వెళ్ళిపోతున్నారు మానేసి. ఎవడైనా దినం కార్యక్రమం పెట్టాడు అక్కడికి ఆదివారమే కుదిరింది. అందరూ దినాలు తద్దినాలు పిండకూళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ ఆదివారం కదా. కాబట్టి ఆదివారం కుదిరింది కాబట్టి ఆడు ఆదివారం పెడతాడు. ఇప్పుడు వీళ్ళు ఆరాధన మానేసి కూడా ఆ దినానికి పోవాలా? చిచ్చిచ్చి అసలు కామన్ సెన్స్ ఉన్నోళ్ళు చేసే పని కాదు అది. ప్రభుత్వం కలిసి దేవుని ఆరాధించే గొప్ప దినం అది. దాన్ని మిస్ చేసుకొని వెళ్ళేంత ఇంపార్టెంట్ పని ఇంకోటి క్రైస్తవుడికి, సువార్థికుడికి అసలు ఉండకూడదు. జాన్ గారు, సువార్థికుడికి అసలే ఉండకూడదు అలాంటి కాన్సెప్ట్. ఓకేనా? లాస్ట్కి ఒక మాట చదువుదాం మనం. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పాడు చేస్తున్నారేమో జాగ్రత్త, ఉలిక్కి పడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదివిన వాక్యమే, 3వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరు దేవుని ఆలయము? మీరు అంటే అక్కడ ఎవరు? వాళ్ళున్నా చెప్పండి, అక్కడ ఎవరైనా అడుగుతున్నానండి. కొరింథీలో ఉన్న సంఘాన్ని, పత్రిక ఎవరికి రాస్తున్నాడు? 1 చదివితే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది అని అన్నాడు. అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఆలయమై ఉన్నారు. 17 వచనంలో అంటాడు, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అని అన్నాడు. ఏంటి దేవుని ఆలయాన్ని పాడు చేసే మనగాళ్ళు ఉన్నారా? నా ప్రశ్న మీకు. ఎందుకంటున్నాడు అసలు పౌలు? కాన్ఫిడెన్స్లోనే మాట్లాడుతున్నాడా లేకపోతే కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నాడా? పౌలు గారికి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడా లేకపోతే కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నాడా? దేవుని ఆలయాన్ని పాడు చేసే దమ్మున్నాడు ఎవడండి? అంత మగాడు ఎవడండి? అంత మోడుగాడు ఎవడండి? అంత తెగించి ఆ సాహసం చేసే వ్యక్తులు ఉన్నారా? లేకుండా ఉన్నాడా? రామనాయుడు గారు చెప్పండి. డేవిడ్ చెప్పమ్మా. దేవుని ఆలయాన్ని పాడు చేసే అంత మనగాళ్ళు ఉన్నారా? సరే, మత్స్యాకలు తీసేద్దాం, మత్స్యాక విశ్వాసులు తీసేద్దాం. వాళ్ళు అసలు దేవుని ఆలయం సంబంధించిన మనుషులే కాదు కనుక వాళ్ళు పక్కన పెడదాం. మతాలు మత్స్యాకలు పక్కన పెట్టేద్దాం. క్రీస్తు సంఘాల్లో సభ్యులు ఉన్నారా? దేవుని ఆలయాన్ని పాడు చేసేవాళ్ళు. క్రీస్తు సంఘంలో సువార్థికులు ఉన్నారా? దేవుని ఆలయాన్ని పాడు చేసేవాళ్ళు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. లేకుండా అన్నాడా పౌలు? పోనీ అవునా? మనం నమ్మాలి. సరే, ఇక్కడ దేవుని ఆలయాన్ని పాడు చేయటం అంటే ఏంటనేది మనకు ఒకటి అర్థం కావాలి. పౌలు కొరింథీయులకు మొదటి పత్రికలో సమస్యల మీద డీల్ చేస్తున్నాడు. పత్రిక చదివేటప్పుడు కొన్ని సమస్యలు మనకు కనపడతాయి. సంఘంలో గ్రూపులు, పౌలు వారు, అపోల్లో వారు, కేఫా వారు, క్రీస్తు వారు. దీన్ని డీల్ చేస్తూ ఒక 4 అధ్యాయాలు రాశాడు. 1, 2, 3, 4 అధ్యాయాలు గ్రూపిజాన్ని పరిష్కరించాలి. మీరు పౌలు వారు కాదు, అపోల్లో వారు కాదు, కేఫా వారు కాదు, మీరు క్రీస్తు వారు. యు ఆర్ బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, నాట్ బిలాంగ్ టు పాల్, నాట్ బిలాంగ్ టు పీటర్, నాట్ బిలాంగ్ టు అపోల్లో. క్రైస్ట్ హ్యాస్ బిలాంగ్ టు ఆల్మైటీ గాడ్. క్రీస్తు దేవునికి చెందినవాడు, మీరు క్రీస్తుకి చెందినవారు. ఎందుకంటే ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడు. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? కేఫా ఎవడు? వీళ్ళంతా పనులు కదా. ఇంకా వాళ్ళకున్న ఆధిక్యత ఏమైనా ఉందంటే అది దేవునితో జత పనివారు. అదే 3:9 చెప్పింది, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని ఆలయమై ఉన్నారు. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? కేఫా ఎవడు? ప్రతివాడు తన పనిని బట్టి జీతం పుచ్చుకుంటాడు.
వాళ్ళు దేవునితో కలిసి పనిచేయడానికి దేవుడు అవకాశం కల్పించాడు వాళ్ళకి. ఈనాడు మనకు కూడా ఆయన అవకాశం కల్పించాడు ఆయనతో కలిసి పనిచేయడానికి. అంతేగాని మీరు వాళ్ళకి చెందినవారు. ఈరోజు సమస్య ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ జబ్బు అక్కడెక్కడ పాపి లోకమంతా పాకి మనుషులను డివైడ్ చేసేసి అనాదిలో దేవుడు సంకల్పించాడు ఎఫెసీ 1:10 క్రీస్తు యేసునందు అందరినీ ఏకంగా సమకూర్చాలని, సువార్త ద్వారా యూదులన్యుల్ని ఏకం చేయాలనేది ఎఫెసీ 3:6 చెప్పాడు. సువార్త ద్వారా యూదులన్యుల్ని ఏకం చేయాలి. సిలువలో కార్చిన రక్తం ద్వారా మనుషుల మధ్య ఉన్న ద్వేషం సంహరింపబడి మమ్మల్ని ఏకం చేశాడు. యూదులన్యుల్ని ఏకం చేయడానికి యేసు సిలువలో రక్తం చిందించాడు. ఇది అర్థం కాక ఆ రోజుల్లోనే పరిశుద్ధాత్మక భిన్నంగా అపవాది మరొక కార్యక్రమాన్ని చేపట్టాడు. ఏంటి అది? సంఘాల్లో అతడు చేపట్టిన పని అంటే మీరు యేసుక్రీస్తు వారని చెప్పుకోవటం కాదు, పౌలు వారని చెప్పుకోండి, అపోలో వారని చెప్పుకోండి, పేతురు వారని చెప్పుకోండి. అది అక్కడ స్టార్ట్ అయింది. దాన్ని చెప్తున్నాడు దేవుని ఆలయాన్ని పాడు చేయటం అంటే. అక్కడ పర్టికులర్ ఇష్యూ ఏంటి? దేవుని ఆలయాన్ని పాడు చేయటం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు క్రీస్తుని శిరస్సుగా కాక వేరే వాళ్ళు అక్కడ ఉన్న చెప్సామే గ్రూపులు అర్థమైందా? గ్రూపులు ఎలా వచ్చినాయి అంటే పౌలు వారి మన కొందరు, అఫ్ఫోల వారి మంది కొందరు, కేప వారి మన కొందరు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ రోజైనా ఇక ఈ రోజు కూడా అలా గ్రూపులు అయిపోతే వాళ్ళు కూడా సాతాను సంబంధులైన వాళ్ళు కూడా అక్కడ 3వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. మీరు ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి కొరింథీ మొదటి పత్రికలో 1 నుంచి 4 అధ్యాయాలు రాసుకోండి. ఈ పుస్తకం అంతా కూడా చదివితే 5వ అధ్యాయంలో జారత్వం గురించి మాట్లాడాడు, 5, 6 అధ్యాయులు జారులతో సాంగత్యం చేయొద్దు అన్నాడు, 7వ అధ్యాయుల వివాహం గురించి మాట్లాడాడు, 8 నుంచి 10 అధ్యాయాల విగ్రహాలు అర్పించి తినొద్దని మాట్లాడాడు, 12 నుంచి 14 వచ్చిన కృపావరాలు మాట్లాడాడు, 15 అధ్యాయంలో పునరుద్ధానం గురించి మాట్లాడాడు, 16 అధ్యాయులు కానుకల గురించి మాట్లాడాడు, 11 అధ్యాయాలకు వచ్చేసరికి ప్రభు బల్ల గురించి మాట్లాడాడు, తర్వాత శ్రీ ముస్కుని గురించి మాట్లాడాడు, 16 అధ్యాయులు కానుకల గురించి మాట్లాడాడు, ముగింపు మాటలు చెప్పేశాడు. ఇది 16 అధ్యాయాల్లో సంక్షిప్త సమాచారం. మీరు క్లియర్గా బైబిల్ చదువుకుంటూ వెళ్తే సరే. పోనీ ఇక్కడ ఈ 4 అధ్యాయాలు ఏం చర్చించాడని మనం ఆలోచన చేసినట్లయితే డివిజన్స్ అనేవి ప్రకృతి సంబంధుల మధ్య ఉండేటటువంటి యాటిట్యూడ్ అన్నాడు. ఆ అలవాటు ఎవరికి ఉంటుంది? ఆత్మ సంబంధుల మధ్య ఉండకూడదు అంటది. 3వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి. ఆ శరీర సంబంధులైన మనుషులని క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చింది అన్నాడు. అప్పట్లో మీకు బలము లేదు. ఇప్పుడు బలము లేని వాళ్ళు సువార్తికుడా లేదా సంఘమా? చెప్పు స్వామి. బలం లేనుడు అక్కడ చెప్పు స్వామి. ఇక్కడ నీ సంగతి నేను అడగల. నీ సంగతి నేను సువార్తికుడు బలం లేనుడా? అప్పట్లో మీకు బలం లేనందున అన్నాడండి. ఇప్పుడు బలహీనులు ఎవరు అక్కడ? చెప్పే పౌలా లేకపోతే వీళ్ళ సంఘం? నేను అడుగుతున్నాను. ఇప్పుడు సువార్తికుల బలహీనతలు ఉన్నారంటున్నాను. అప్పుడు సభ్యులు ఉన్నారు ఆ బలహీనత. ఇప్పుడు సువార్తికుల్లో ఉన్నాయి. ఏంటి ఆ కలహాలు, ఆ కక్షలు? యేసు ప్రభు సమాధాన పడబడినాడయ్యా అని అంటే, లేదు నా మనసు కుదరట్లేదు అంటాడు ఒక ఆయన. నా మనసు ఏకీపించట్లేదండి అతనితో సమాధానం పెట్టడానికి, నేను ఇష్టపడలేకపోతున్నానండి. రైట్, నిజంగా అతను అంత వ్యక్తి అయితే సంఘం నుంచి పంపించాలి. నువ్వు సంఘం నుంచి వెళ్ళిపోవాలి. రైట్, పురుషత్వం అనేవాడు దుర్మార్గుడు, దుష్టుడు, వ్యభిచారి, దొంగ, దోచుకునేవాడు. ఆ పులిసిన పిండి మీలో నుండి తీసివేయండి అన్నాడు. అది పులిసిన పిండి అనుకుందాం, దాన్ని తీసేయాలి. కానీ నువ్వు అక్కడ పులిసిన పిండి ఉందో దాన్ని చేరైపోతావా? నా పాయింట్ క్యాచ్ చేస్తారు మీరు? పులిసిన పిండిని తీయాలా? పులిసిన పిండి ఉన్న కానీ నువ్వు వెళ్ళిపోవాలా? పులిసిన పిండిని తీసేయాలి. అది చెప్పాడు అక్కడ. 5, 6 అధ్యాయాలు మీరు చదివితే, 5వ అధ్యాయం మొత్తం చదివితే పులిపిండిగా ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఆ దుర్మార్గుడు మీలో నుండి వెలివేయండి అన్నాడు. నిజంగా అతను దుర్మార్గుడు అయితే ప్రూవ్ చేయి. ఆ దుర్మార్గం నుంచి అతను బయట తీసుకురావడానికి నీ వంతుగా కృషి చేయి. ప్రభు చెప్పినటువంటి ఒక మాదిరిని అనుసరించి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఒకడెళ్ళి చెప్పండి, ఇద్దరెళ్ళి చెప్పండి, సంఘాన్ని చెప్పండి, అక్కడికి వినపోతే అన్యుడిగా శంకరుగా ఎంచుకోమన్నాడు. అది ఎలా జరగాలని కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చెప్తుంది. సంఘం చేయాల పని. ఆ సంఘం చేసేటట్టుగా
దాన్ని నిజంగా వర్క్ చేసి ఓ సహోదరుడు పాడైపోతున్నాడని తెలిస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయం ఏం చెప్తుంది? మీలో ప్రతివాడు అదే లోపల పడిపోయే అవకాశం ఉంది కనుక మొదట వాడిని మంచి దారికి తీసుకురండి. ఇది క్రీస్తు చేపట్టినటువంటి కార్యక్రమం అన్నాడు. ఎలాగూ క్రీస్తు నియమమును సంపూర్ణంగా నెరవేర్చండి అన్నాడు. ఎవరి నియమం అంటే అది? క్రీస్తు యొక్క నియమం. మనకి సమస్య అక్కడండి. యేసు ఏం చెప్పాడు? నాకు అక్కర్లేదు, నాకు నచ్చింది చేస్తానంటేనే సమస్య. బ్రదరు, యేసుప్రభు ఏం చెప్పాడు ఈ విషయంలో? ఆయన చెప్పింది చేస్తానంటే సమస్య ఎంత పెద్దదైనా సరే ఈజీగా పరిష్కారం. సమాధానమే. లేదు మా సువార్తికుడు చెప్పింది ఫైనల్. మా గ్రూప్కి ఒక హెడ్ ఉన్నాడు, అతను చెప్పిందే ఫైనల్. ఇంకా ఆ తర్వాత ఇంకెవడు చెప్పినా వినేది లేదు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళని బాగు చేయటం దేవుడి వల్ల కూడా కాదు. ఆయన కూడా కొన్ని చేతులు ఎత్తేసాడు. అట్టి వాడిని మరలా నూతన పరచడం అసాధ్యం అని అన్నాడు. అసాధ్యం అంటే మారు మనసు పొందినట్లు అట్టి వాడిని మరలా నూతన పరచుట అసాధ్యం అని అంటున్నాడు దేవుడే హెబ్రీ పత్రికలో. ఆయనకి సాధ్యం కాకే అన్యజనులకు అప్పగించాడు ఇశ్రాయేలుని. పెందల కాడలే చెప్పాడంట తన సేవకులతో. వారు వినకపోగా తిరుగుబాటు చేసి హింసించి దూషించి చంపేశారు. ఆయనకు నివారింపు చెక్కి ఇంకా అంత కోపం వచ్చేసింది. రే నెబుకద్నెజరు కాసుకొని ఉన్నావుగా, ఆపే ఇప్పటి వరకు నిన్ను, ఇక నేను ఆపే మనగాడు ఎవడు లేడు, కమాన్ అన్నాడు. అప్పుడు వెంటనే నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేము పట్టణం మీద దండెత్తాడు. యెరూషలేము పట్టణాన్ని ఉన్నటువంటి మందిరంలో బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. దొరికినట్టు ఓసుకోత కోసేచ్చాడు, మందిరాన్ని తగలబెట్టాడు, పట్టణాన్ని తగలబెట్టేసేసాడు. అదంతా ఎవరిచ్చారు అతనికి? పంపింది ఎవరు అసలు? దేవుడే పంపాడు. అంటే ఆయన మాట కూడా వినటువంటి పరిస్థితులు చరిత్రలో చాలా ఉన్నాయి. కాబట్టి మనం అంత సాహసం చేయకూడదు. రోమపత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుక్క తిరుగుబాటు చేస్తున్నావు కబడ్దారు జాగ్రత్త అంటున్నాడు. నీకు ఇంకా అవకాశం ఇచ్చాడంటే బతుకున్నావంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యము. తృణీకరించమాక, మారు మనసు పొందడానికి అవకాశం నీకు ఇచ్చాడు ఇంకా బతుకున్నావంటే. రోమపత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. అది ఏంటి? మనకిచ్చిన ఆయుష్కాలమే ఆయన అనుగ్రహించిన ఐశ్వర్యం. అనుగ్రహ ఐశ్వర్యం అని పేరు పెట్టాడు అక్కడ. ఈ అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుగ్రహించడానికే ధనవంతుడైన యేసుప్రభు వారు దరిద్రుడిగా అవతరించాడు. ఆయన రక్తం మొరపెడుతుంది. ఆయన మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. హీఈస్ అవర్ అడ్వకేట్. మన పక్షాన లాయర్గా ఒకరితో పుచ్చుకొని వాదిస్తున్నాడు. వాడు తప్పు చేశాడు, కృపదాసు తెలీదా నీకు అని అపవాదులు చెప్తే యేసుప్రభు చెప్తాడు, నా రక్తం అందుకే చింతించింది, నేను శుద్ధి చేస్తున్నా కదా, ఆగు, అవకాశం ఇవ్వు, ఇంకా టైం ఇవ్వు, మార్చుకుంటాడేమో కృపదాసు, పొయ్యేలోపు మారుతాడేమో అని అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుగ్రహించడానికి మన ఇలాంటి అనుగ్రహ ఐశ్వర్యాన్ని, దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని పొందడానికి ధనవంతుడై ఉండినటువంటి యేసు ప్రభు దరిద్రుడిగా పుట్టాడన్నాడు. ఈ అవకాశాన్ని తృణీకరిస్తున్నావా? ఒకవేళ నేను అన్నాను, కొరింథీ సంఘంలో పాలు తాగేవారు ఉన్నారు, నేడు క్రీస్తు సంఘంలో సువార్తికులు పాలు తాగేవాళ్ళు ఉన్నారు. సువార్తికుల మధ్య కలహాల కక్షలు ఉన్నాయి, లేవంటారా? అంటే వాళ్ళు పాలు తాగేవాళ్ళకి అప్పుడు సభ్యులు ఏమన్నాడు అక్కడ చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుదురు కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులు అయినటు వలన, అంటే ఆత్మ సంబంధులు గారా? కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాసింది ఎవరికి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చిన వారికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా చేయబడిన వారికి రాస్తున్నారు పత్రిక. 3వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళని పట్టుకుని ఏమంటున్నాడు అంటే క్రీస్తు సంఘంలో కూడా శరీర సంబంధాలు ఉంటారండి. ఉన్నారా లేరు అక్కడ? సరే, ఇక్కడ ఉన్నారా లేదు, మీ చుట్టుపక్కల ఉన్నారా లేదు నాకు తెలియదు, కానీ కొరింథీ సంఘంలో ఉన్నారంట. పౌలు అంటున్నాడు, పౌలు సొంత మాట అంటున్నాడు, పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ అది. మీరు ప్రకృతి సంబంధులు అని స్టేట్మెంట్ ఎవరిది? అది ఎవరు రాయించాడు అసలు? అది చదువు కిందకి. మీరు ప్రకృతి సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కారన్నాడు. ఇంకా మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులే కానీ ఆత్మ సంబంధుల మనుషులు కారు అన్నాడు.
చదవండి. ఒకడు నేను పౌలు వాడను, ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న సమస్య చెప్తున్నాడు. ఒకడు నేను పౌలు వాడను, మరో ఇక్కడ నేను అపోలు వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులే కానీ ఆత్మ సంబంధులు గారండి. ఏమండి నేను ఇప్పుడు మన సందీప్ ఉన్నాడు, కుమారుడు సందీప్ ఉన్నాడు యవనస్తుడు, మీరు ఎవరంటే వాళ్ళ మామగారి పేరు చెప్పి మేము కాంతరాజు గారు చెందినవారు అండి, మేము ముగ్గురు వచ్చామండి ఆయనతో కలిసి, మేము ముగ్గురు ఆయన చెందినవారు అండి అంటే ఇప్పుడు సందీపు నువ్వు శరీర సంబంధమా ఆత్మ సంబంధమా? ఎవరు చెప్పారండి? మేము కాదండి, మా మామగారు నేను కూడా క్రీస్తుకు చెందినవారు అని చెప్తే ఆత్మ సంబంధి. ముఠాలు అయిపోతున్నారండి, ముఠా నాయకులు అయిపోతున్నారు, ముఠా మేస్తులు అయిపోతున్నారు. ఆ నాయకుడు కూడా ఏం అర్థం కాలేదంటే ఒరే మన అందరం కూడా యేసు ప్రభు చెందినవారు అని చెప్పట్లా. అక్కడ పెద్ద సమస్య వచ్చింది. అందుకని వాళ్ళు ఏమన్నాడంటే మీరు ప్రకృతి సంబంధాలు అన్నాడు, మీలో కలహాలు ఉన్నాయి అన్నాడు, కక్షలు ఉన్నాయి అన్నాడు. ఎక్కడ ఉన్నాయి ఈ కలహాలు కక్షలు? అక్కడ ఆ సందర్భం పర్టికులర్ ఆ పాయింట్లో కొరింథీ సంఘంలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ నేను చెప్తున్నాను తెలుసా, నేను సువార్థికుల మధ్య ఉన్నాయి కలహాలు కక్షలు. నాయకుల మధ్య ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా ఎవరని చెప్పండి, ప్రకృతి సంబంధమే కదా. ఒక విషయాన్ని క్లుప్తంగా చూసి ముగిద్దాం. దేవుడు ఐక్యతను కోరుతున్నాడు అన్ని కాలాల్లో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు, 133వ కీర్తనలో కూడా ఆ విషయం మాట్లాడతాడు. క్రీస్తు ఐక్యత కొరకు ప్రార్థించెను. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి ఈ వచనాలన్నీ 21 వరకు, ఇంకా వచనాలు అధ్యాయం మొత్తం ప్రార్థనే 27 వచనాలు చెప్పాడు. తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు, అపోస్తులు ఏకమై ఉండాలి, వారి బోధ వలన విశ్వాసించిన వారు కూడా ఏకమై ఉండాలని చెప్పాడు. రైట్. పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలుగజేయవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారై ఉండాలి అని అన్నాడు. అపోస్తలులు ఐక్యత కొరకు బోధించారు. అంటే అపోస్తలుల బోధ కూడా ఐక్యతనే బోధించింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు, ఇంకా అనేక వచనాలు. ముగించే ముందు ఒకసారి ఈ విషయాలు జాగ్రత్త చూడండి. దేవుని యొక్క బైబిల్ ఐక్యతను గురించి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్ని కాలాల్లో తన ప్రజలు, తన పిల్లలు ఏకమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు యేసునందు లోకమంతటిని ఏకం చేయాలని దేవుడు సృష్టికి ముందే డిజైన్ చేశాడు. ఇది దేవుని అనాది సంకల్పం. మనుషుల మధ్య వైషమ్యాలు తొలగి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలు ఏకమై ఉండాలనేది దేవుని యొక్క అనాది సంకల్పమైనది. దాని భిన్నంగా దేవుడు ఐక్యతను కోరుతుంటే సాతాను ఏం చేస్తున్నాడంటే దాన్ని పాడు చేస్తున్నాడు. క్రీస్తు ఐక్యత కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి నీవు నేను ఏకమై ఉండలాగా వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మను గురించి ఎఫెసీ 4వ అధ్యాయం అన్నాడు, సహోదరులారా ఆత్మ కలిగి సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోండి అని శ్రద్ధ కలిగిండు అన్నాడు. అంటే ఆత్మ ఏం చేస్తున్నాడు? ఐక్యతను కలగజేస్తున్నాడు అని అన్నాడు. ఆయనతో సహకరిస్తే ఆత్మ సంఘం ఒకటి అన్నాడు. ఏ సంఘమైన పర్లేదు నువ్వు అంటే ఐక్యత కలగజేయడు ఆయన కూడా. అర్థం కాలేదు మీకు? ఎఫెసీ 4లో 4 నుండి 6 వచనాల్లో 7 ఒకట్లు చెప్పాడు. శరీరం ఒకటి అన్నాడు. అందులో మొట్టమొదటిది
అంటే సంఘము ఒకటే. ఏ సంఘమైనా పర్లేదంటే అక్కడే డివిజన్ స్టార్ట్ అవుద్ది. డివిజన్ ప్రారంభమైంది ఎక్కడ? ఆయన ఒకటన్నాడు ఆత్మ. ఓకే, పరిశుద్ధాత్ముడు అన్నాడా? ఆయనకి వ్యతిరేకం మాట్లాడితే యుగమందు క్షమాపణ లేదు, రాబోయే యుగమందు కూడా క్షమాపణ లేదని ఒక భయం కలిగి ఎవడైతే సంఘం ఒకటే అన్నాడో ఒకటే సంఘం, నేను కూడా అదే అంటాను, ఆయనకి వ్యతిరేకంగా నేను మాట్లాడితే క్షమాపణ లేదు అని భయం ఉంటే ఐక్యత కలుగుద్ది. ఆయన ఏదైనా చెప్పని, సంఘం ఏదైనా పర్లేదు, సంఘం రక్షించుదా ఏంటి అని ఇలా తిరుగుబాటు చేసి మాట్లాడాలి. ఎంతమంది ఉన్నారు సమాజంలో? మీకు ఎంతమంది ఎదురై ఉంటారు? చాలామంది ఎదురై ఉంటారు కదా. వాళ్ళంతా ఆత్మ విరోధులు, ఆత్మ విరోధంగా పోరాటం చేస్తున్నారు వాళ్ళు. విరోధులు, యోధులు కాదు, విరోధులు ఆత్మ విరోధంగా పోరాటం చేస్తున్నారు. తర్వాత అపోస్తులు ఏం చెప్పారంటే, పౌలు ఎవడు, అపోలు ఎవడు, క్యాప్ ఎవడు? పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా? పౌలు నామలు మీరు బాప్తిస్మం పొందారా? హూ ఈజ్ పౌల్? ఆయన అన్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఎవరు? పౌలు ఎవడని మాట్లాడేది ఎవరు ఇక్కడ? పౌలే అన్నాడు. పౌలు ఎవడని అన్నాడు. అంటే ఈ డివిజన్ దేవుని ఆలయాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు సువార్థికుడు దేవుని ఆలయాన్ని కట్టడానికి సహకరించాలా, ఉన్న ఆలయాన్ని పాడు చేయాలా? కాంతరాజు గారు చెప్పండి. అంతేనా? క్రీస్తునే ముఖ్యమైన మూలరాయిగా వేసి సియోనులో పునాదిగా రాత్రి వేశాడు తండ్రి అయిన దేవుడు. యెషయా గ్రంథం 8:16-17 మనకు తెలుసు. దాని మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం కట్టబడుతుంది. నీకు ఏమైనా శాతనైతే మీ ఊర్లో గడ్డపు వలసలో కొన్ని రాళ్ళని శుభ్రంగా చెక్కి వాక్యంతో నీట్గా చేసి, ప్రభువా ఈ రాయిని కూడా నీ సంఘంలో చేర్చుకో అని వాళ్ళు బాప్తిసం దగ్గర తెచ్చి బాప్తిసం పొందేలా చేసి అప్పుడు ప్రభువుకి అప్పచెప్తే ఆయన తన సంఘంలో చేర్చుకుంటే ఆ ఆలయంలో ఒక రాయిగా చేరుస్తాడు. అలాగ నువ్వు ఏదైనా సువార్త చెప్పి ఒక రాయిని తీసుకొచ్చి అందులో చేర్చాలి, కానీ ఆల్రెడీ ఉన్న రాళ్ళు పాడు చేస్తావా? ఆల్రెడీ చెక్కి ఆలలోకి వచ్చిన రాళ్ళు, ఆ రాయిని ఎట్టకట్ట అక్కడ నుంచి బయటలా కట్టు ఉండగా అందులోంచి బయట లాగాలంటాడు. ఆయన ఆల్రెడీ చేసుకున్నాడు సంఘంలో. ఏం లోపాలుంటే సరి చేయి నీ చేతనైతే. ఆ రాయిలో కొన్ని లోపాలు ఉన్నాయి. గోడలు కరెక్ట్ చెట్టు అవట్లా, తిన్నగా రాట్లా, కొలనూలు తీసుకో, మట్టపుగుండు తీసుకో. ఒకవేళ బయటకు వస్తున్నారు పొడు ఒక పోటు, లోపల ఏమన్నా బయట రామాక నువ్వే లాగితే. ఇప్పుడు కడుతూ ఉండగా టాజ్మీశ్వరు ఏం చేస్తాడంటే, యెషయా గ్రంథం 28:18 అంటాడు, న్యాయమను కొలనూలుతోను నీతి అను మట్టపుగుండు అన్నాడు. కొలనూలు ఏమన్నాడు? న్యాయం అన్నాడు. మట్టపుగుండు ఏమన్నాడు? నీతి అన్నాడు. ఆది నుంచి దేవుడు ఎదురు చూసేదేంటి? నీతి, న్యాయము. నోవాహును తప్పించింది ఏంటి? నీతి. సొదొమ గొమొర్రాలో లోతును తప్పించింది ఏంటి? నీతి. ఇశ్రాయేలు ద్రాక్ష తోటలో ఏమి ఎదురు చూస్తాడు యెషయా 5 ఏళ్ళు? న్యాయం కావాలని చూస్తే బలత్కారము, నీతి కావాలని చూస్తే రాత్రి వినపడింది అన్నాడు. అంటే ఏం కనపడుతుంది అక్కడ అంటే దానికి పూర్తిగా ఆపోజిట్ కనపడుతుంది. అంటే దేవుడు ఎలా కట్టాలనుకున్నాడంటే క్రీస్తు సంఘాన్ని దేవుడు ఆది నుండి ఏది ఎదురు చూశాడో ఆ నీతి అనే మట్టపుగుండు, ఆ న్యాయమైన కొనలూరు తీసుకో అన్నాడు. దారం కట్టు ఆశయం నుంచి చూసేవరికి బయటకు నువ్వు లాగమాక, అది బయటకు వచ్చే పొడు ఒక పోటు సరి మళ్ళీ అక్కడే ఉండేటట్టుగా చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సువార్థికులు అని చెప్పుకునేవారు ఆల్రెడీ అక్కడ ఉన్నదాన్ని బయటికి ఎట్లా ఆగాలని చూస్తున్నారు. నేను సకుల గారికి అదే చెప్పాను, బిల్డింగ్ కట్టడం కాదు, ఇల్లానికి కానీ పండగ అయిపోతాయా? దాన్ని చాలా తద్దాం, ఇళ్ళంటే పెద్ద సూలు మట్టి తీసుకొస్తాం, గబాలు అలికేస్తాం, అలా కాదు. కొట్టుకు వెళ్ళాలి, బట్టలు కొనాలి, పిండి వంటలు కాయాలి, అవి చేయాలి, ఇది చేయాలి. చాలా సతంగా ఉంటుంది. ఇళ్ళకి కానీ పండగ అయిపోద్దా? చాలా ఖర్చు ఉంటుంది. అలాగే బిల్డింగ్ కట్టగానే చాలామంది అప్రిషియేట్ చేశారు, బాగా రాశారు. నేను అప్రిషియేట్ చేస్తాను, మంచిగా కట్టారు, చాలా బాగుందని. నేను అప్రిషియేట్ చేసే ముందు ఏం చెప్పానంటే, బిల్డింగ్ కట్టడం కాదు, అందులో దేవుడు కోరుకున్న ప్రజలను తయారు చేసే పని మీద ఉండండి. పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేసేయండి, వాళ్ళ సహకారం తీసుకోండి. తల్లి వింటున్నారా? మీ సహకారంతో ఈ బిల్డింగ్లో దేవుడు కోరిన పనులు జరగాలి, దేవుని మార్గాల విషయమై బోధింపబడాలి, ఆత్మల రక్షణ జరగాలి, రక్షించబడిన ఆత్మలు క్షమాభివృద్ధి చెందాలి. అనేక క్రీస్తు సంఘాలకి ఇది ఆదర్శంగా నిలబడాలి. అంతేగాని సాల్మన్ రాజు గారు పనిచేసే సంఘాలు కొంతమంది లాక్కొద్దాం, గడ్డపోలస వెంకటరామరావు దగ్గరికి వెళ్ళి క్లాస్ చెప్పేద్దాం, వాళ్ళకి తెలియకుండా పర్సనల్గా నెంబర్ తీసుకుందాం, వెంకటరామరావు తెలియకుండా సభ్యులది, ఆ సభ్యులతో పర్సనల్ కాంటాక్ట్ చేద్దాం, వాళ్ళు పర్సనల్గా డైవర్ట్ చేద్దాం. ఇలాంటి దొంగలు బయలుదేరారు క్రీస్తు సంఘంలో. పనివాడు ఎప్పుడు అలాంటి పని చేయడం. పౌలు అన్నాడు, నేను ఇతరుల మేరలోకి ప్రవేశించను, మేరలోనే ఉంటానన్నాడు.
సిద్ధపరచబడినవి నావి అని నేను ఎప్పుడు చెప్పుకో, అది నీచమైన బుద్ధి. ఎవడో సిద్ధపరిచి నాదని చెప్పుకోవటం ఏంటండి? సిద్ధపరచబడిన నావని చెప్పుకునే నీచమైన బుద్ధి నాకు లేదు అన్నాడు. అదే కొరింథీయులకి మాట్లాడాడు, అదే కొరింథీయులతో మాట్లాడాడు. కాబట్టి సువార్తికుడా, నువ్వు దేవుని ఆలయాన్ని కట్టడానికి సహకరిస్తున్నావా, పాడు చేస్తున్నావా? పాడు చేయటం అంటే ఏమనుకోవాలి, కానీ ఒక చోట ఉన్న సంఘాన్ని చెదరగొడుతున్నావు అంటే, 2 ముక్కలు అయిపోవటం నువ్వే కారణం అవుతున్నావు అంటే, 2 గ్రూపులు అయిపోవటం నువ్వే కారణం అవుతున్నావు అంటే, నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు, కృపదాస్ గారు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది నాకు. అక్కడ దిద్దుబాట్లు జరగట్లా, దిద్దేవాళ్ళు లేరు, సరైన వాళ్ళు లేరు. విజయనగరంలో వాక్యానుసారంగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయి, నాకు చెప్పండి, నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తా బ్రదర్ అని ఒకళ్ళు ఫోన్ చేశారు. ఎవరు ఏంటని అడగండి. నేనేం చెప్పానంటే, అసలు ఏంటి సమస్య చెప్పు, నువ్వు వెళ్ళాలా వద్దని తర్వాత మాట్లాడదాం. మీ ఊరు నుంచి విజయనగరం వెళ్ళటం ఏంటి అసలు నీ సమస్య చెప్పంటే, చెప్పే మనసులో లేని బ్రదర్, తెల్లారి చెప్తానని ఇంతవరకు ఫోన్ లేదు. నీకు మనసే సరిగ్గా లేనప్పుడు నువ్వు ఆరాధన ఎలాగ చేస్తావు దేవుణ్ణి? మొదట నీ సహోదరుడితో సమాధానపడు. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్పింది ఆయన. వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. అదే కదా పౌలు చెప్పింది రోమా పత్రిక 12వ అధ్యాయంలో చెప్పింది, మీ శాస్త్రం మట్టు సమస్తమంతో సమాధానంగా ఉండండి. అదే కదా ఎఫెసీ 4:1 చెప్పింది, కాబట్టి సహోదరులారా సమాధానమను బంధము చేత. తెలుసా మీకు బంధం అంటే? గౌడాసు కళ్ళు గీసేటప్పుడు గీత కార్మికులు కాళ్ళకి బంధాలు వేసుకొని ఎక్కుతారు. మీకు తెలుసా దాన్ని? ఇప్పుడు చూసారా? నేను ముంజికాయలు కోయటానికి వేసుకునేవాడిని, వాళ్ళు కళ్ళు గీయటానికి వేసేవాళ్ళు. అంటే ముండికాయలు కోసిన అనుభవం ఉంది నాకు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు బంధం ఉంటుంది. ఆ బంధం ఏం చేస్తుందంటే, ఈ కాలు బంధం లేకుండా ఎక్కితే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి స్లిప్ అవుతుంటుంది. ఆ బంధం ఏం చేస్తుందంటే రెండింటికి ఒక సమానమైన గ్రిప్ ఇస్తుంది. ఆ సమాధానం అలాగలాగలాగలాగా చివరికి తీసుకెళ్ళింది. బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు రైట్ ట్రాన్స్లేషన్ చేశారు. తెలుగు ట్రాన్స్లేషన్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్స్లేషన్ ఇన్ ద వరల్డ్. తెలుగు ట్రాన్స్లేషన్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్స్లేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేషన్. చెత్త 20-30 ఇలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సొంతంగా తయారు చేసుకున్న ట్రాన్స్లేషన్లు కూడా ఉన్నాయి అమెరికాలో. అంత దరిద్రం మన భారతదేశానికి రాకూడదని కోరుకుంటున్నాను నేను. ఆల్రెడీ వచ్చినాయి కొంత జరుగుతున్నాయి. రోమన్ కాథలికులకు ఒకటి, ఈ ఫిలదెల్ఫియా బ్యాప్టిస్ట్ అని ఒకటి పెట్టేసి ఆడో బైబిల్ చేసుకున్నాడు తెలుగులో. మీ దగ్గరకు రాలేదు అది.